అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 8వ తిరువాయమడి. అందులో మనం 4వ పాసురంలో ఉన్నాం. పొన్నులగాళీరో భువనముదుదాళీరో అనేటువంటి తిరువాయమడి. ఆళ్వార్ నాయకి పక్షుల్ని దూతలుగా పంపుతున్నది పెరుమాళ దగ్గరికి. ఆ క్రమంలో మొదటి పాసురంలో పక్షులు అని కామనంగా చెప్పారు. 2వ పాసురంలో చిలకల్ని కిలిహాళ్ళని చిలకలని పంపించారు. 3వ పాసురంలో తుమ్మెదలని పంపించారు, ఒండుగల్ వాటిని పంపించారు. ఈవేళ 4వ పాసురంలో తుంబిగళ్ళు అంటున్నారు. ఇవి కూడా తుమ్మెదల్లో అవి కూడా ఒక జాతట. అలాంటి వాటిని పంపాలనుకుంటున్నారు ఆళ్వార్లు. ఎందుకు ఆళ్వార్లు అసలు దూతల్ని పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు అంటే, కిందటి తిరువాయముడిలో తిరుక్కోళూరుకి బయలుదేరారు ఆళ్వారు. బయలుదేరినటువంటి ఆళ్వారు తిరుక్కోళూరుకు పూర్తిగా చేరలేకపోయారు. తిరుక్కురుగూరికి నగర పొలిమేళల్లో ఉన్నటువంటి ఉద్యానవనంలో అక్కడ కూలబడిపోయారు ఆళ్వారు. పూర్తిగా తిరుక్కోళూరు చేరలేక అక్కడ నుంచి ఆయన్ని పొందకుండా ఉండలేనటువంటి ఆర్తి కలిగినటువంటి ఆళ్వారు పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు. ఇదిగో మీకోసం ఇక్కడ ఒక ఆవిడ వేచి ఉన్నది అని చెప్పండి అని పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు. ఇందులో మొత్తం పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి తిరువాయిమడులు ఎన్నని చెప్పుకున్నాము? 4. 1, 4 అంజిరయ మడనారాయలో వ్యూహ పెరుమాళకి దూతలుగా పంపారు. ఎవరు? ఆళ్వారు. అంజిరయ మడనారాయలు పక్షుల్ని పరమాత్మ 5 స్థితులుగా వేయించేసి ఉంటారు కదా. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం. ఇలా 5 రూపాలతో స్వామి వేయించేసి ఉంటే, మొదటిది 1, 4 అంజిరయ మడనారాయనేటువంటి తిరువాయిమడిలో వ్యూహంలో ఉన్న పెరుమాళకి, వ్యూహ పెరుమాళకి దూతల్ని పంపించారు. వ్యూహ పెరుమాళ దగ్గరికి నువ్వు ఏం చెప్పి పంపించారు? అక్కడ ఆయనకి అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉన్నదని తెలియచేయండి. ఇప్పటి వరకు నేను ఎన్నో అపరాధాలు చేసినటువంటి దాన్ని, కాబట్టి అపరాధాలు చేయటం నా సహజమైనటువంటి స్వభావం. కానీ వీటన్నిటినీ క్షమించగలిగేటువంటి అపరాధ సహత్వం అనే ఒక గుణం ఆయనకున్నదని మీరు వెళ్ళి తెలియచేయండి అని వ్యూహ పెరుమాళకి పక్షుల్ని దూతలుగా పంపారు వ్యూహ పెరుమాళ దగ్గరికి. తర్వాత 6, 1 వైగల్పూంకజవాయ్ అనేటువంటి తిరువాయిమడిలో ఆయన దీక్ష ఏమని? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఏతత్ వ్రతం మమ అనే దీక్ష. ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించడం అనేటువంటి ఒక దీక్ష తీసుకున్నాను అని చెప్పాడు చక్రవర్తి తిరుమాంగనార్. ఆ చక్రవర్తి తిరుమాంగనార్ అవతారాలలో ఉన్న పెరుమాళకి దూతలని పంపించారు. వైగల్ పూంకజవాయ్ రామచంద్రుడి విషయంలో దూతల్ని పంపించారు పక్షుల్ని దూతలుగా. 3వది పొన్నులగాళీరో భువనముదుదాళీరో అనేటువంటి ఈ తిరువాయిముడిలో ఏది పరమపదంలో ఉన్న స్వామికి పరమపదంలో ఉన్న స్వామికి అంతర్యామిగా ఉన్నటువంటి పెరుమాళకి ఇద్దరి దగ్గరికి దూతల్ని పంపుతున్నారట ఆళ్వారు. ఇంకా ఆఖరిది ఉంది కదా, ఎంకానల్ అఘంకజవాయ్ అనేటువంటి తిరువామిడిలో నిన్న మనం సేవించాం కదా. తిరుమూజిక్కడంలో ఉన్నటువంటి పెరుమాళ దగ్గరికి పక్షుల్ని దూతలుగా పంపుతారు. ఆయన యొక్క సౌందర్యం అనే సౌందర్యానికి ఓడిపోయి ఇక్కడ ఒక ఆళ్వార్ నాయకి ఉన్నది అని చెప్పండి అని అర్చా పెరుమాళకి దూతలుగా పంపించారు. అంటే 4 సార్లు పక్షుల్ని దూతలుగా పంపారు. ఆయన స్వరూపాలైనటువంటి ఆ పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం ఇలా 5 దగ్గరికి కూడా దూతలనిగా పంపారు. 3వది ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ పొన్నులగాళీరేలో ఆయన స్వారస్యం అనే ఒక గుణం కలిగి ఉన్నాడు అని చెప్పి గుర్తు చేయమన్నారు. ఆయనకి స్వారస్యము అంటే ఐకరస్యము, అంటే తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని తనతో సమానంగా ఆనందపరిచేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అదే కదా పరమపదానికి వెళ్ళినటువంటి ముక్త పురుషులందరికీ కూడా తనతో సమానమైన ఆనందాన్ని వాళ్ళకు పంచేటువంటి స్వామి కనుక ఆ విషయాన్ని గుర్తు చేయండి. ఇక్కడ ఈ దుఃఖంతో నేను ఇక్కడున్న ఆళ్వార్ నాయకికి నువ్వు ఇలాంటి గుణం కలిగినటువంటి వాడివి కదా, ఆళ్వార్ నాయకిని ఆనందింపచేయమని గుర్తు చేయండి అంటారు. ఇకపోతే ఆఖరిది అర్చా పెరుమాళకి ఆయన యొక్క సౌందర్యం విషయంలో ఈడుపడిపోయినటువంటి నాయక పక్షుల్ని దూతలుగా పంపించింది ఇది. అందులో ఇప్పుడు మనం చెప్పుకునేది పొన్నులగాళీరో. ఇది
పరమపదనాథుడికి అంతర్యామికి ఇద్దరికి దూతల్ని పంపుతున్నటువంటి పథకం ఈ పొన్నురగాళీరో అనేటువంటి పథకం. అందులో 4ాం పార్టు పాసురం 281వ పేజీ. தூமதுவாய்கள் கொண்டு பொந்து என் முல்லைகள் மேல் தும்பிகாள் பூமது உண்ண செல்லில் வினையேனை பொய் செய்த கன்றா மாமதுவார் தன் துழாய் முடி வானவர் கோனை கண்டு யாமிதுவோ தக்கவாறு என்ன வேண்டும் కండి నొంగట్టే. వానవర్ కోనై కండు అన్నారు కదా, అందువల్ల పరత్వానికి దూతల్ని పంపించినట్లు. మరి అంతర్యామిత్వానికి ఎలా పంపించారో మనకి ఇంకో పదం కనబడుతుందేమో, చూద్దాం, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. தூமதுவாய்கள் கொண்டு இது என் ముల్లైகள் మేల్ తుంబిగాడు. ఎన్ ముల్లైகள் మేల్ నా యొక్క ముల్ల పుష్పాల మీద సంచరిస్తూ ఉన్నటువంటి తుంబిగాళ్ ఓ తుమ్మిగలారా, తూమదువాయిగల్ కొండు, పరిశుద్ధమైన మధురమైనటువంటి మాటలను చెప్తూ వెళ్ళి, వందు పూమదు ఉండ సెల్లిల్, పువ్వుల మీద ఉన్నటువంటి, అంటే అలా మాటలను చెప్తూ వెళ్ళండి, ఆ పువ్వుల మీద ఉన్నటువంటి తేనెని భుజించడానికి వెళ్ళారంటే మీరు వినయేనై అంటే పాపాలు కలిగినటువంటి నన్ను పొయ్యి చేయదు అగండ్ర, కృత్రిమంగా, ఎలా స్వప్న సమయంలో లాగా ఒక్క క్షణకాలం విశ్లేషించి విడిపోయాడు కదా నా నుండి ఆయన. మా మధువార్ శ్లాఘ్యమైనటువంటి తేనె కారుతూ ఉన్నటువంటి తంతుజాయముడి, చల్లనైనటువంటి తిరుత్తుజాయిని కిరీటమందు కలిగినటువంటి ఆ స్వామి కలిగినటువంటి వాడై, వానవర్ కోనై నిత్యచూర్లకి స్వామి అయినటువంటి శ్రీయప్పతిని చూడండి, కండు చూపి, నుంగట్కు యాం ఇదివో తక్కవారు ఎన్న వేండు కండి. నుంగట్కు ఏమిటి, మీకు యాం ఇదివో తక్కవారు, మేము ఇదియా తైకు పాత్రమైన విధము అని చెప్పవలేను సుమండి. అంటే ఎలా, యాం అనేటువంటి విషయం అది ఏమయ్యా, నువ్వు ఆళ్వార్ నాయక విషయంలో నువ్వు అనుగ్రహించిన విషయం ఇదా అన్నట్లుగా కాదు. ఇక్కడ యాం అంటే మేము, అది పెరుమాళ్ళు భావిస్తున్నాడు. ఏమిటి, ఆళ్వార్ నాయక విషయంలో నేను ఇలానా దయ చూపించింది అని ఆయన భావించే రీతిగా వెళ్ళి మీరు ఎలా ఆయన మన విషయంలో ఏం చేశాడు అనే దాన్ని ఆయనే భావించి, మేము ఈ రీతిగా అనుగ్రహించామా ఆళ్వార్ నాయకిని అని ఆలోచించే రీతిగా వెళ్ళి మీరు చెప్పాలి సుమా. అదిగో యామిదువో తక్కవారు అనేటువంటి పదాన్ని ఏం చేయాలో తెలుసా, మీరు వెళ్తారు, యాం అని పిలుస్తారు. ఆయన ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటాడు, నిండు సభలో ఉంటాడు. అయినా మీరు వెళ్తారు ఆ గోష్ఠిలోకి, సభలో ప్రవేశించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు వచ్చింది నా దగ్గర నుంచి అని తెలుసు ఆయనకి, కాబట్టి మిమ్మల్ని చూసి చూడనట్లుగా అలాగా ముఖం పక్కకు తిప్పి వాళ్ళతోటి ఏదో పనులున్న వాడిలాగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన, విశ్వక్సేనాళ్వారే ఏమిటి పరిపాలనా విధానం మొత్తం ఎలా ఉన్నది, అసలు ఏ విషయంలో ఆ బ్రహ్మగారి ఇంకా ఆ పరిపాలనా కాలం ఎంత సమయం ఉన్నది, ఈ ఎండంలో ఈ బ్రహ్మగారి పరిస్థితి ఏమిటి, ఆ ఎండంలో ఆ బ్రహ్మగారి పరిస్థితి ఏమిటి, ఇలాంటివి ఎన్నెన్నో మాట్లాడతాడు. గరుడ ఆళ్వారితో మాట్లాడతాడు, ఆదిశేషుడితో మాట్లాడతాడు, విశ్వక్సేనుడితోటి అందరితో మాట్లాడతాడు. వాళ్ళకి పనులు పురమాయించను, వీళ్ళకి పనులు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ఎలా చేస్తాడు. వెళ్ళినటువంటి మీరు ఎదురుగా నిలబడతారా, మీ వైపు చూడకుండా ఏదో పని ఉన్నవాడిలాగా ఇవన్నీ చేస్తూ వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఆయన. అలా చేసేటప్పుడు ఆయనకి తెలుసు మీరు వచ్చారని, కానీ మిమ్మల్ని చూడనట్టుగా ఉండి అలా కాలక్షేపం. వాస్తవానికి ఇదిగో మీకీ పని అని ఆయన మాట్లాడతాడే కానీ ఆయనకి ఒక్క పని కూడా లేదు. అన్నింటికీ సేవకులే ఉన్నారు. పరిపాలనా విధానం ఈయన చూసేది, విశ్వక్సేనాల వాళ్ళే కదా అన్ని చూస్తారు. ఆయన అధీనంలో ఉండేటువంటి వాడు ఈయన. అలాంటి ఆయన విశ్వక్సేనాల వారే ఏం చేస్తున్నారు మీరని ఇవాళ అడుగుతాడు. కానీ మీరేం చేస్తారో తెలుసా, ఒక్కసారిగా వెళ్ళి యాం ఇదిగో తక్కవారు, ఏం స్వామి ఇది మీకు ధర్మమేనా అన్నట్టుగా ఒక్కసారి అడక్కండి మీరు. ఆయన అలా మాట్లాడుతూ ఉంటాడా,
యాం అని ఒక పదాన్ని వాడండి. యాం అనగానే దేవరవారు అని అర్థం వచ్చేలాగా పిలవగానబ్బా నేను ఇలాంటి వాడిని అయినప్పటికీ కూడా నన్ను ఎంత గౌరవంగా పిలుస్తున్నారే మీరు అన్నట్టుగా ఆయన మీ వైపు అప్పుడు తలదిప్పి చూస్తాడు. మామూలుగా అయితే యామిదిగో తక్కవారు, ఇది నీకు న్యాయమేనా, నీకు ధర్మమేనా అని ఒకేసారి అడిగారు అనుకోండి, మీరు ఆయన తలదిప్పి చూడ్డు, విననట్లుగా నటిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి, యాం అని ఒక్క పదాన్ని వాడండి. యాం అనగానే మేమా అన్నట్టుగా తలదిప్పి చూస్తాడు ఆయన. చూడగానే ఇదిగో తక్కవారు, ఇదా స్వామి నీకు ధర్మం అని అప్పుడు అడగండి. అప్పుడు ఇంకేం చేస్తాడు, సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటి ఇంత మాట అనేస్తున్నారు మీరు మా స్వామిని అన్నట్టుగా మాట్లాడతారు. అయినా ఆ విషయం వాళ్ళకేం తెలుస్తుంది కనుక ఈయన అక్కడ అలా ప్రవర్తించడు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఆయన స్వరూప స్వభావాలు ఏమిటో మనకు కదా తెలుస్తాయి. ఆయన ఇక్కడ నన్ను ఎడబాసి వెళ్ళటం వల్ల నేను పడే దుఃఖం నన్ను చూసినటువంటి మీకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది కనుక. కాబట్టి యాం ఇదివో తక్కవారు అని ఒకేసారి ఆయనతో చెప్పకండి. యాం అనే పదాన్ని మొదట వాడండి, తర్వాత ఇదివో తక్కవారు అంటే ఇదేనా, ఇది న్యాయమేనా అని అడిగేప్పుడు మనం ఎలా అడుగుతాం ఎదుటి వ్యక్తిని, ఏమంటే ఇది మీకు న్యాయమేనా అని అడుగుతాం కదా. ఆ రీతిగా మీరు కూడా యాం అని మొదట అనగానే తన్నేదో గౌరవంగా సంబోధించినట్లుగా భావిస్తాడు. చాలా ఆనందంతో ఇటు తిరుగుతాడు, మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మీరు అవకాశం రాగానే వెంటనే ఇదిగో తక్కవారు, ఇదేనా మీకు ధర్మం అని మాట్లాడండి ఆయనతోటి అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి తుంబిగాలతోటి. తాత్పర్యం మీరేం ఓ తుమ్మెదలారా, మీరేం చేయాలి, ఇప్పుడు మధుపానాన్ని చేయడానికి వెళ్ళేటప్పుడు నన్ను ఒక్క క్షణమాత్రం నాతోటి కలిశాడు ఆయన, ఆ తర్వాత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి శ్రీయపతిని చూడండి. మీరు వెళ్ళి మీరేమనగాలి, నీకు స్త్రీలను బాధ పెట్టడమేనా స్వభావం అని భయపడకుండా వెళ్ళి అడగండి. వెళ్ళి చెప్పండి ఆయనతోటి, ఏమిటయ్యా నీకు స్త్రీలను బాధ పెట్టడమే నీ స్వభావమా ఏమిటి అని అడగండి. ఇది ఆళ్వార్ నాయకి చెప్తోంది తుమ్మెదలతోటి. ஆறாயிரப்படி தூமதுவாய்கள் நீங்கள் பூமது உண்ட செல்லில் பாக்யஹீனையான எனக்கு సంశేషం ఎన్ను ఓరింద్రజాలத்தை కాటి అన్నై అగండ్రు. మీరు పూమధు ఉండ చెల్లెలు, పుష్పాల్లో ఉన్నటువంటి మధువుని తాగటానికి వెళ్లే సమయంలో భాగ్యహీనురాలైనటువంటి దాన్ని నేను, నాతోటి ఏం చేశాడు ఆయన, సంశ్లేషము అన్నట్లుగా ఒక స్వప్నవత్ ఒక ఇంద్రజాలాన్ని చూపించినట్లుగా ఇలా నాతో ఒక్క నిమిషం కొంచెం సమయం కలిశాడు. ఆ తర్వాత ఎన్నై అగండు నన్ను ఎడబాశాడు. తిరునాటిలే తిరుమామణి మండపత్తిలే అయ్యర్వరు మమరగల్ దివ్య పరిషత్తిలే. ఏమిటి, వెంటనే పరమపదానికి వెళ్ళిపోయాడు. ఆ తిరుమామణి మండపంలో ఒక గోలత్వం గోష్ఠి ఏర్పాటు చేసుకున్నాడు సభ. ఎవరదా సభ, అయ్యర్వరు మమరగల్ దివ్య పరిషత్తులే, ఆ నిత్యశూరుల యొక్క సభ. ఆ పరిషత్తులో ఉండి గుణైర్దాస్యముపాగతరాయిరుంద అవరగళాలే అలంకృతనాయిరుంద అవనై కండు. గుణైర్దాస్యముపాగత అని వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఆయన గుణాలకి ఓడిపోయినటువంటి వాళ్ళు. ఆ నిత్యశూరులంతా కూడా వాళ్ళ చేత అలంకృతనాయిరుంద అవనై కండు, వాళ్ళందరూ ఆయన్ని అలంకరిస్తారు ఆ సభలో. అలాంటి ఆయన్ని మీరు సేవించండి. ఆ తర్వాత అవన్ తిరుక్కుడలే తిరుత్తుడాయన్ మధు వెళ్ళత్తే ఉంగళ్ తూమధు వాయిగల్ కుండు పరిగి. అప్పుడు ఆయన్ని అలంకరిస్తారు కదా, ఆయన తిరుక్కుజల్ కేశాలలో తిరుత్తుజాయమాలతోటి అలంకరిస్తారు వాళ్ళు. ఆ మాల నుండి మధువు స్రవిస్తూ ఉంటుంది, మధు ప్రవాహం. దాన్నంతా కూడా మీరు ఏం చేస్తారు, ఉంగళ్ తూమధు వాయిగల్ కుండు పరిగి. అదిగో మీరంతా కూడా దాన్ని పరిశుద్ధమైనటువంటి నోటితోటి ఆ మధువుని మొత్తం ఆస్వాదించి తాగేసి పెన్నై ఉమ్మయ్యొరుత్తియన్ను ఆశై పట్టు కూపిడానిర్క అవళై నినయ్యాదిరుక్కుం ఇదువో. నిమయ్యా, నువ్వు ఇక్కడ ఇలాగా హాయిగా తిరుత్తుజాయమాల అలంకరించుకొని నిత్యసూర్లంతా నీకు అలంకరిస్తే అలంకరింప చేసుకొని ఇలా మధువు స్రవించేటువంటి తిరుత్తుజాయమాల గురించి ఇలా ఉన్నావే నువ్వు. నీ కోసమని ఒక ఆవిడ ఆశపడి అక్కడ మొరలు పెట్టుకుంటూ ఉంటే ఆవిడని అసలు భావనే చేయకుండా ఇలానే ఉండటం, ఇరుక్కుం ఇదువో ఇలా ఉండటమేనా నువ్వు. ఉమ్ముళయ కృపయ్యావరు ఎన్ను అవన్ సన్నిధిలే సొల్ల వేణు ఎన్ను. నీ యొక్క కృప ఇదా అని ఆయన సన్నిధిలో చెప్పండి. తనకు పరమ సుహృత్తుక్కడాయ్
தன் முல்லைகளிலே ஒன்று இருந்த தும்பிகளை நோக்கி சொல்லுகிறாள். తనకు పరమ సుహృత్తుక్కలాయ్. అదిగో ఆళ్వార్ నాయకికి గొప్ప స్నేహితులు వీళ్ళు. ఎవరి? తుంబిగాళ్ళు. అలా ఉండి తన ముల్లైகளிலே ఒందిరుందా, తన తల్లో ధరించినటువంటి ముళ్ళ పుష్పాలలో వచ్చి కూర్చున్నటువంటి తుంబిగలై నోక్కి చొల్లుగిరాళ్ళు. ఆ తుమ్మెదల గురించి చూస్తూ చెప్తున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రలో కన్నీరు ఏర్పడి. అనంతరం சூரி போக்கியமான வைலட்சண்யத்தை உடையவனை கண்டு உம்முடைய தகவடைமை இதுவோ என்று சொல்ல வேணும் என்னோ சில తుంబిகளை குறித்து சொல்லுகிறாడు. నిత్య సూరిభోగ్యమైనటువంటి సూరిభోగ్యமான వైలక్షణ్యத்தை కండు వైలక్షణ్యத்தை ఉడయవనై కండు. నిత్యసూర్యులతోటి కూడి ఉండటం అనే విలక్షణత కలిగిన ఆ స్వామిని సేవించి చూడండి. ఉమ్ముడయ తగవడయమై ఇదివో. తగవు అంటే స్వభావం, ధర్మం, లేకపోతే దయ లేకపోవటం. నీ యొక్క స్వభావం ఇదే. ఉన్నడే తగవడయమై నీకు నువ్వు దయాస్వరూపుడు అంటారు కదా, నీ దయ ఉన్న ప్రకారం ఇదే అని చొల్లవేణు ఎన్ను చెప్పాలి అని ఇలా తుంబిగలై కురిత్తు చొల్లుగిరాడు. కొన్ని తుమ్మెదల గురించి చెప్తున్నారు ఆళ్వార్ నాయక్. ఎన్ ముల్லைகள் மேல் தும்பிகாள் நான் வளர்த்து పోరుగిర ముల్லைகளின் మేలే వర్తిక్కిర తుంబిగాళ్ళు. నా చేత పెంచబడినటువంటి ముల్லைகளின் మేలే వర్తిక్కిర, ముళ్ళ పుష్పాల మీద తిరుగుతూ ఉండేటువంటి తుంబిగాళ్ళు. తుమ్మెదలారా, తూ మధువాయిகள் கொண்டு తూయ మధువై నిరూపకమాగ ఉడైస్తాన వాయిగళై కొండు. ఈ తుమ్మెదల యొక్క వాయ్ అంటే నోరు కదా, వాక్కు కాని వాక్కు మధురమే, వాటి నోర్లు మధురంగానే ఉంటాయి. ఆ తుమ్మెదని ఆస్వాదించి ఆ మధువునే నిరూపకంగా కలిగినటువంటి వాక్కు కలిగినటువంటి వాళ్ళు నోర్లు కలిగినటువంటి తుమ్మెదలు వచ్చి ఆ ముల్லைகளில் పూవిన్ వాయి కొండు వందు పూ మధు ఉండ సెల్లిల్ అమ్ముల్லைகளில் పూవిన్ మధువై ఉండ సెల్ అని నెత్తిగోళాగిల్. ఆ ముళ్ళ పుష్పాల మీద ఉన్నటువంటి మధువుని తాగాలని భావించినట్లయితే మీరు వినయ్యేనై పోయి చేయదు. వినయేనై అవై వాడి కిరక్కిర అవస్థయిల్ సెల్లాదే. అదిగో అవి ఎలా నా తలలో ఉన్నటువంటి ముళ్ళ పుష్పాల్లో చేరి ఉన్నారు మీరు. అందులో ఉన్న మధువుని ఆస్వాదిద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు నేను విశ్లేషం అనే ఒక వ్యసనంలో ఉండటం వల్ల అందులో అవి తేనె లేక ఆ పూలన్నీ వాడిపోయి ఉన్నాయి. కాబట్టి మీరు అవై వాడి కిరెక్కిర అవస్థలే చెల్లాలి. అలాంటి దశలో మీరు ఆ పుష్పాల్లో చేరి ఏం చేస్తారు కనుక ఏం చేయాలి? విశ్లేష హేతువాన పాపత్తై ఉడయ్యే నాన్న ఎన్నై. అదిగో పాపిష్ఠురాల్ని నేను. ఏం పాపం చేసిందండి ఆళ్వార్ నాయకి? విశ్లేషానికి కారణమైనటువంటి పాపాన్ని కలిగినటువంటి నేను. విశ్లేష హేతువాన పాపత్తై, ఇలా ఆయనతోటి ఎడబాసి ఉండటానికి కారణమైనటువంటి పాపాన్ని కలిగినదా. ఎడబాసి ఉండటమే గొప్ప పాపం, ఇంక వేరే కొత్త పాపమే లేదు. ఆయన ఎడబాసి ఉండటమే పాపం. అలాంటి నన్ను ఏం చేశాడు ఆయన? ఆఘండ కృత్రిమ సంశేషత్తై పళ్ళి అగన్నవనాయ్. కృత్రిమంగా నాతోటి వచ్చి కలిశాడు. అది ఎలా ఉంది? స్వప్నవత్తు, ఏదో కల్లో జరిగిపోయిందా అన్నట్టుగా ఇలా వచ్చాడు, కలిశాడు, అలా ఎడబాసి వెళ్ళిపోయాడు. అలాంటి ఆయన మామధువార్తంతుడాయముడి ఇప్పిరుగుతానే செந்தளிப்புக்கு உருப்பு என்னலாம்படி பெருவெள்ளமான மது ஒதுகுகிரக்குளிரிந்த திருத்துழாயாலே అలంకృతమాన తిరుముడియై ఉడయ్యనాయికొండు. ఇప్పుడు నన్ను ఎడబాసిపోయాడా? ఇప్పుడు ఆయన గొప్ప ఆనందం. ఆళ్వార్ నాయకుని చూసారా? ఎంత బాగా నేను ఏడ్పించగలుగుతున్నానో అని ఆనందం ఆయనకి. ఆనందంతో ఆయన ఈ తిరుగుతానే సందలిప్పుకురుప్పు ఎన్నలాంబడి. అదిగో ఆయన తల్లో పెట్టుకున్నటువంటి ఆ తిరుత్తుజాయమాల్లో ఆ మధువు యొక్క ప్రవాహం కలగటానికి కారణం ఏమిటి? ఇదిగో ఈయనకు కలిగినటువంటి ఆనందం. ఈయనకి ఈ ఆనందం ఏమిటి? ఇప్పుడు ఈ సందర్భం ఏమిటి? ఆళ్వార్ నాయకుని చూసారా? ఎంత బాగా నేను ఏడిపించగలుగుతున్నాను, ఆళ్వార్ నాయకుని ఇంతలా బాధ పెట్టగలిగినటువంటి సామర్థ్యం నాకే ఉంది అన్నట్టుగా ఆనందంతో ఉన్నాడు ఆయన. ఆయన ఆనందంతో ఉండటం వల్ల
ఈయన యొక్క స్పర్శ కలిగినటువంటి ఆ తిరుత్తుజాయి కూడా మధువుని ప్రవాహంలాగా ప్రవహింపచేస్తూ ఉన్నాయి. అలాంటి పెరువెళ్ళమాన మధు ఒజుగుగిరక్కుడి రెండ తిరుత్తుజాయాలే, అలా మధువులను స్రవింపచేస్తూ ఉండేటువంటి చల్లనైనటువంటి తిరుత్తుజాయమాల చేత అలంకరించబడినటువంటి కిరీటం కలిగి ఉన్నట్ట స్వామి. అక్కడికి వెళ్ళి నిత్య సూరిగడుపు వానవర కోనై కండు, నిత్య సూరిగడుపు నిర్వాహకనాయిరుక్కిర అవనై కండు, నిత్య సూర్యులకు నిర్వాహకుడైనటువంటి ఆ స్వామిని కండు సేవించి నొంగట్టు యాం ఇది ఓ తక్కవారు ఎన్న వేండుం కండీరు. నొంగట్టు ఇక్కడేం చెప్పాలి, ఇవ్వవస్థ ఇలే సన్నిహితం గలాన ఉంగడుక్కు அவனுடைய மேன்மை குத்தகுதையாம்படி சோபச்சாரமாக நாம் இம்மேன்மை கொண்டாடி இருக்கும் அதுவோ తగవడయ్యోం ఆనపడి ఇవ్వవస్థయిలే సన్ని. ఇలాంటి నేను ఎడబాసి దుఃఖంలో విశ్లేష వ్యసనంతో ఉన్న ఈ సమయంలో నన్ను సమీపించి ఉన్నారు చూసారా మీరు, అలాంటి మీకు అవనుడయ మేన్మై తగుదియాంబడి ఆయన యొక్క పరత్వానికి గొప్పతనానికి తగినేటట్లుగా సోపచారమాగా నాం ఇమ్మేన్మై కొండాడి రుక్కు మధువో తగవడయ్యోమా అనపడి. అదిగో అలాంటప్పుడు అలా ఆయన యొక్క గొప్పతనానికి తగినట్లుగా ఔపచారికంగా మనం ఈ మేన్మై కొండాడి ఆయన యొక్క పరత్వాన్ని కొండాడి ఉండటమా తగవడయ్యోమానపడి ఎన్ను సొల్ల వేండుం కాణుంగొల్ ఎన్నా కాణుంగొల్. ఇదిగో ఇలా నేను ఈ దుఃఖంతో ఉన్న సమయంలో ఇదిగో నీ యొక్క పరత్వాన్ని కొనియాడవలసినటువంటి స్థితి కలుగుతుంది చూసారా. ఇదిగో తక్కవారు, ఇది పరత్వం అంటే ఆయన ఎక్కడుంటాడు, మనకి అందుబాటులో లేనట్టుగా శ్రీవైకుంఠంలో ఉంటాడు. అదే సులభడుగా ఉన్నప్పుడైతే ఇదిగో ఈ లోకంలో ఆళ్వార్ నాయకి దగ్గరే ఉంటాడు. ఇప్పుడు విశ్లేష వ్యసనంతో ఉన్న ఆళ్వార్ నాయకి దుఃఖం తగ్గాలి అంటే వీళ్ళు వెళ్ళి పరత్వాన్ని కొనియాడేటట్లుగా ఉంటే ఆ దుఃఖం ఎలా తగ్గుతుంది? ఆయన ఈవిడ దగ్గరకు వచ్చి చేరినప్పుడు ఆ సౌలభ్యాన్ని భావించి ఆ దుఃఖం తొలగిపోతుంది. ఇదిగో తక్కవారు ఈ సమయంలో వచ్చి నీ పరత్వాన్ని కొనియాడేటట్లుగా ఇలా ఉన్నావే నువ్వు, ఇదిగో తక్కవారు, ఇదే నీ స్వభావం, ఇదే నీ దయ ఉన్న ప్రకారం ఎన్ను సొల్లవేణు కాణుంగోళ్ అని మీరు వెళ్ళి చెప్పండి అక్కడికి వెళ్ళి. అప్పోదిరే ఎన్నో పాదియం ముల్లయ్యం చెందలిత్తు మధుపానం పన్నలావదు ఎన్ను కరుత్తు. అప్పుడు కదా నాతో పాటుగా మల్లె పుష్పాలు, వాడిపోయిన మల్లె పుష్పాలు వికసిస్తాయి. వికసించినప్పుడు మధుపానం పన్నలావదు ఎన్ను కరుత్తు. అప్పుడు మీరు వెళ్ళి ఆయనకి చెప్పగానే నాకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో నా తల్లో పుష్పాలు వికసిస్తాయి. తల్లో వాడిపోయిన ఉన్న ముళ్ళ పుష్పాలు, ఆ ముళ్ళ పుష్పాలు వికసించగానే వాటిల్లోంచి మధువు స్రవిస్తూ ఉంటుంది. దాన్ని చక్కగా మీరు చెందు అడిత్తు మధుపానం పన్నలావదు, మీరు చక్కగా ఆ మధువుని మీరు తాగొచ్చు. ఇది కదా మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనతో చెప్తే, ఆయన వస్తే, ఆయన రాగానే నా తల్లో ఉన్న పుష్పాలన్నీ వికసిస్తే, వికసించిన పుష్పాల్లోంచి మధువు స్రవిస్తే ఆ మధువుని మీరు తాగొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళి ఆయనతోటి నా విషయాన్ని తెలియచేయండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. నాలాం పాటు என்னை நோப்படுத்திப்போய் எட்டா நிலத்திலே ஓலக்கம் இருக்கை தக்கோர் மையோ ఎన్ను తిరునాటిలే చెన్ను సొల్లుంగోళ్ ఎన్ను ఇలా తుంబిగలై కురిత్తు సొల్లుగిరాళ్ళు. ఎన్నై నన్ను నోవు పడుద్ది, నన్ను ఈ రీతిగా బాధ పెట్టి ఏం చేశాడు ఆయన వెళ్ళి, వానవర కోనైకండి యామిది ఓ తక్కవారు ఎన్న వేండుంకండి ఎన్న పదత్తే కడాసు ఎన్న ఇచ్చి తక్కువ దయే తుంబియానదు భృంగజాతిల్ ఆంతరం. సరే, ఎన్నై నోవు పడుచ్చి ఎట్టా నిలత్తిలే ఓలక్కం ఇరుక్కై తక్కువమయ్యో. ఏమయ్యా, నన్ను ఇలా బాధ పెట్టి, ఎడబాసి బాధ పెట్టి, ఎట్టా నిలత్తిలే అందుబాటులో లేనట్టుగా ఎక్కడో దూరంగా వెళ్ళి పరంపదంలో నిలబడి ఉండటం, అక్కడికి వెళ్ళి ఒక సభ ఏర్పాటు చేసుకోవటం, అలా ఉండటం అనేటువంటిది ఇరుక్కై తక్కువమయ్యో అదే అని దయా అని తిరునాటిలే సెన్ని సొల్లుంగోళ్ళు, ఆ పరమపదానికి వెళ్ళి చెప్పండి మీరు అక్కడ అని చిల తుమ్మిగలై కురిత్తు సొల్లుగిరాలు, కొన్ని తుమ్మిదల గురించి చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. తూమదువాయిగల్ కొండు వందు తూమదు పరిశుద్ధమాన ఇనిదాన పేచ్చే ఉడయ్య వాయై కొండు సెందు. పరిశుద్ధమైన
தூய்மையும் ఇనిమయ్యం వాయుగడుక్కు ఇల్లామయ్యాలి. అది లేకపోవటం చేత ఏం చెప్తున్నారు? పరిశుద్ధత. పరిశుద్ధమా ఈ నిదాన పేచ్చేయుడయ్యవా ఏ కొండు సెండ్రు. పరిశుద్ధమైనటువంటి ఈ నిదాన మధురమైనటువంటి వాక్కులు కలిగినటువంటి వాళ్ళై వెళ్ళి. వందు ఎన్నదు, వందు అంటే వచ్చి అని అర్థం, కానీ ఇక్కడ వందు అంటే సెండ్రు, అలా వెళ్ళండి మీరు అక్కడికి, అది చెప్పేది. అంటే తూమదు వాయుగల్ కొండు, వందు అనే పదానికి సెండ్రు, వాయుగల్ కొండు సెండ్రు, అలా వెళ్ళి మీరు అక్కడికి. ఎలాగ పరిశుద్ధమైనటువంటి మాధుర్యం కలిగినటువంటి పేచ్చేవడయ్య వాయేకొండు, అలాంటి మాటలు కలిగినటువంటి వాళ్ళయి అక్కడికి వెళ్ళి. ఆర్తర్కు ఉజ్జీవన హేతువాయ్ ఇనిదుమాన పేచ్చేకొండు. ఆర్తులైనటువంటి వాళ్ళకి ఉజ్జీవన హేతువైనటువంటి ఇనిదుమాన పేచ్చేకొండు, మధురమైనటువంటి మాటతోటి వెళ్ళి. ఎన్ ముల్లైగల్ మేల్ తుంబిహాల్, ఎన్ ముల్లైగల్ మేల్ తుంబిహాల్. ఏం చెప్తున్నారట ఆళ్వార్ నాయకి ఇక్కడ? ఈ తుమ్మెదలు వచ్చి ఈ ముళ్ళ పుష్పాల మీద వచ్చి తుమ్మెదలు చేరిపోయాయట. ఆ చేరిపోయినటువంటి వాటికి అక్కడ ముళ్ళ పుష్పాల్లో ఏమి మధు అనేటువంటిది లేదు కదా, వాడిపోయి ఉన్నటువంటి ముళ్ళ పుష్పాలు. ఆ ముళ్ళ పుష్పాల్లో చేరి ఉన్నాయి కదా అవి. అయ్యో ఇక్కడ అసలు ఇది మధు అనే వాడిపోయిన పుష్పాల్లో మధువేముంటుంది కనుక. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరు పరమపదానికి వెళ్ళండి, నా విషయాన్ని అక్కడ తెలియచేయండి. ఆయన తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ పుష్పాల్లో వచ్చి మధువు చేరుతుంది, ఇవన్నీ కూడా వికసిస్తాయి కనుక అప్పుడు ఆ మధువుని మీరు ఆస్వాదించండి, చక్కగా దాన్ని అనుభవించండి. అంటే ఇప్పుడు ఏమిటి? మీరు పొందబోయేటువంటి దాన్ని మీరే సంపాదించుకోండి అని చెప్తోందట ఆళ్వార్ నాయకి తుమ్మెదలతోటి. అదేమిటర్రా, ఇక్కడ మేము రావటం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఇలా సంపాదించి పెట్టి ఇక్కడ నీ తల మీద కూర్చొని ఇక్కడే తాగటం వల్ల మాకు కలిగేటువంటి ప్రయోజనం. ఇప్పుడు మేము అసలు ఇక్కడ రావటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే అసలు మీకు ఈ స్థలం ఇవ్వటమే గొప్ప ప్రయోజనం. ఇంకెంతకంటే గొప్ప ప్రయోజనం మీకేం కావాలి? అర్థం అయ్యి ఉండాలి. తుమ్మెదలు ఇప్పుడు చెప్పిన విషయం తుమ్మెదలతోటి చెప్తోంది ఆళ్వార్ నాయకి. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు నేను విశ్లేష వ్యసనంలో ఉన్నాను కాబట్టి ఈ పుష్పాలన్నీ వాడిపోయి ఉన్నాయి, వాటిల్లో మధు అనేటువంటిది లేదు. ఇప్పుడు మీరు పరమపదానికి వెళ్ళి ఆయనతో చెప్పి ఆయన మీ మాటలు విని ఆయన ఇక్కడికి వేయించేస్తే అప్పుడు ఈ పుష్పాలన్నీ కూడా వికసించి మధువుతోటి నిండిపోతాయి. అప్పుడు ఆ మధువుని మీరు ఆస్వాదించండి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యం ఏమిటి? మీరు అనుభవించబోయేటువంటి మధువుని మీరే సంపాదించుకోండి. అదిగో ఒక వ్యక్తి, నేను తదియారాధనకి వెళ్ళాం, మనం తదియారాధనకి సాపాటుకు వెళ్ళినప్పుడు ఏమంటే ఇప్పుడు మీరు సాపాటు చెయ్యాలి కదా, మీకు కావాల్సినటువంటి ఆ వెచ్చాలు ఏదో మీరే తెచ్చుకొని ఆ కాస్త తయారు చేసుకొని మీరే సాపాటు చేయండి అంటే ఎలా ఉంటుంది? అలా ఉన్నదట ఇక్కడ తుమ్మెదలతోటి ఆళ్వార్ నాయకి చెప్పే మాట. ఇప్పుడు మీకు కావాల్సింది మధువుని ఆస్వాదించడం, అది ముళ్ళ పుష్పాల్లో ఉన్న మధువుని ఆస్వాదించాలి. అది ఇప్పుడు ఒట్టిపోయి ఉన్నాయి, దాంట్లో మధువు రావాలంటే ఆయన రావాలి, ఆయన రావాలంటే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి విషయాన్ని తెలియచేస్తే కదా ఆయన ఇక్కడికి ఏం చేస్తాడో అప్పుడు కదా ఈ పుష్పాలన్నీ మధువుతోటి నిండిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి? మీరు వెంటనే వెళ్ళండి, ఆయనతో విషయం చెప్పిరండి, ఆయన ఏం చేస్తారు, అప్పుడు వచ్చి ఈ పుష్పాలన్నీ మధువుతో నిండిపోతాయి. దానంతట అసలు ఇదంతా మాకు ఇక్కడికి వచ్చినందువల్ల కలిగే ఫలం ఏమిటమ్మా అని ఆ తుమ్మెదలు అడిగితే, మీకు అసలు ఇక్కడ చేరటానికి ఒక ప్లేస్ ఇచ్చాను చూసారా, చూస్తారు కదా ఏమండి, మంచి డీసెంట్ రోడ్ లో ఒక పెద్ద దాన్ని ఏమైనా పెద్ద మాల్, ఆ ఒక కాంప్లెక్స్ ఇస్తే ఎంత గొప్ప విషయం అండి అది. డీసెంట్ రోడ్ అంటే ఇప్పుడు లేదు, బందర్ రోడ్ లో అనుకుందాం. అలాంటప్పుడు ఏమండి మీకు ఈ స్థలం ఇవ్వటమే, మీరు మాకేం చేశారండి ఉపకారం అని అడిగారనుకోండి, అది తీసుకొని అసలు మీకు ఈ స్థలం ఇవ్వటం ఇక్కడ ఈ వ్యాపారానికి అనుకూలంగా ఒక ప్రదేశాన్ని చూపించడమే గొప్ప విషయం అండి, ఇంతకంటే గొప్ప ఇంకేం కావాలని చెప్పినట్లుగా ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా అసలు మీకు ఇక్కడ ఒక స్థానాన్ని ఇవ్వటమే చాలా గొప్ప. అలాంటిది అదిగో అందుకని మీరే సంపాదించుకోండి, మీరే ఆ మధువుని ఆస్వాదించండి అని చెబుతుంది. ఎన్ ముల్లైగల్ మేల్ తుంబిగాల్,
అది ఎన్ముల్లేగలు మేల్తున్నారు నా యొక్క తల మీద ఉన్న ఆ ముళ్ళ పుష్పాల మీద ఉన్నటువంటి తుమ్మెదలారా, ఉడన్ కేడరాయ్ ఒక్క పట్టిని విట్టు కిడుపారై పోలేరే నేంగల్ కిరక్కిరదు. ఉడన్ కేడరాయ్, అదిగో నాతో చేరడం వల్ల మీకు కూడా ఏమైంది, ఉపవాసం ఉండేటువంటి స్థితి కలిగింది. ఇది కదా మీరు ఎలా ఉన్నారు చూస్తే, నేను ఎలా ఆయన్ని విశ్లేషించిన వ్యసనంతో నేను ఎలా ఓరుగైపోయి ఉన్నాను. ఇదిగో ఈ వాడిపోయిన ముళ్ళ పుష్పాల్లో ప్రవేశించడం వల్ల అక్కడ మధువేమి లేకపోవటం వల్ల మీరు కూడా అలా ఉపవాసమే. మీకు ఉపవాసమే, నాకు ఉపవాసమే. నాకు విశ్లేషం అనే వ్యసనము, మీకేమో ఆస్వాదించడానికి మధు అనేటువంటిది లేకపోవటం చేత మీకు ఉపవాసం. ఆ స్థితి ఎందుకు కలిగింది? ఆయన నన్ను దూరం అయ్యాడు కనుక ఆ విశ్లేష వ్యసనంలో ఇదిగో నా తల మీద నా శిరోజాల్లో ఉన్నటువంటి ముళ్ళ పుష్పాలు కూడా వాడిపోవటం వల్ల మీకు కూడా ఉపవాసమే కదా. అలానే ఉన్నది కదా. నేంగల్ కిరిక్కిరదు విట్టు పట్టిని విట్టు కిడప్పారైపోలే ఇరే నేంగల్ కిరుక్కిరదు. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఉపవాసం చేసిన వాళ్ళలాగా ఉన్నారు మీరు. ఇవల్ కుదలిలు పూవోడొక్క ఉద్యానవనத்தில் உள்ள పూక్కళం సిరుగా ఇరే కిడుప్పదు. అండి, ఆళ్వార్ నాయకితల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళ పుష్పాలు వాడిపోయాయి అనుకుందాం, మధువు లేదు. ఇదొక్కటే దిక్కా ఏమిటి? ఏం చెప్పింది ఆళ్వార్ నాయకి? అదిగో మీరు అక్కడికి వెళ్ళండి, సంపాదించుకోండి, మీరే వెళ్ళి చెప్పండి, ఆయన వస్తాడు, అప్పుడు మీరే దాన్ని ఆస్వాదించి వెళ్ళండి. మరి మాకు కలిగే ప్రయోజనం ఏమిటండి? మీకు ఈ తల మీద ఇంత స్థానం ఇవ్వటమే గొప్ప అని చెప్పింది కదా. ఏమిటండి, ఆ ఊర్లో ఆ తుమ్మెదలు తాగాలంటే ఇంకెక్కడ మధువు లభించదా? ఉద్యానవనాలు లేవా? ఆళ్వార్ నాయకి శిరస్సు మీద ఉన్నటువంటి ముళ్ళ పుష్పాలు తప్ప ఇంకా తుమ్మెదలకి ఎక్కడ దొరకదా ఏమిటి మధువు? తేనె లభించదా? ఇంకో చోటకి వెళ్ళి ఏ పుష్పాలు ఏ వనాల్లోనో, ఉద్యానవనాల్లోనో, బయట తోటల్లోనో ఎక్కడో చోట వెళ్ళి అవి ఆస్వాదించి తాగొచ్చు కదా. ఆ పక్షులకి ఆ తుమ్మెదలకు అంత కష్టం ఎందుకు? వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళే ఆయనకి చెప్పాలి, వీళ్ళే సంపాదించుకొని వీళ్ళే అనుభవించాల్సినంత కష్టం వాటికి ఎందుకు? హాయిగా ఏదో ఒక ఉద్యానవనంలోకో తోటల్లోకో వెళ్ళి తాగొచ్చు కదా. అంటే కాదు, ఎవరు అలాంటి అవకాశం కూడా లేదట ఇప్పుడు ఆ ఊర్లో. ఎందుకని? ఎవరు కుదరిలు పువ్వోడు ఒక్క ఉద్యానవనத்தில் పూక్కళం చెరుగా ఇరేక్కిరప్పదు. ఆళ్వార్ నాయకి యొక్క ఆ శిరోజాల్లో ఉన్నటువంటి ముళ్ళ పుష్పాలు ఎలా వాడిపోయాయో, ఎలా ఎండిపోయాయో, ఆ ఊర్లో ఉన్నటువంటి ఉద్యానవనాల్లో ఉన్నటువంటి పూలన్నీ కూడా అలానే ఒరుగులైపోయి ఉన్నాయట. అదేమిటండి అంటే అపివృక్ష పరిమ్లాన ఎన్నుమా పోలే. ఏమిటండి? ఆళ్వార్ నాయకి శిరోజాల్లో ఉన్నవంటే ఆయన యొక్క విశ్లేష వ్యసనంతో ఒరుగులైపోయాయండి. మరి ఊళ్ళో ఉన్నటువంటి ఉద్యానవనాల్లో ఉన్నటువంటి పుష్పాలన్నీ ఎందుకు ఒరుగులయ్యాయి అంటే, ఇది ఊరుం నాడుం ఉలగముం తన్నై పోలని ఆళ్వారు ఎలా తయారు చేశారు? ఊరు, నాడు, ఉలగము, లోకాలు అందరినీ తనకి ఎలాంటి ప్రీతో పరమాత్మ మీద ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ప్రీతి కలిగిన వాళ్ళుగా చేయబట్టి అదిగో అన్నీ అలానే అయిపోయాయి. అన్ని తోటల్లో ఉన్న పుష్పాలన్నీ కూడా ఒరుగులైపోయాయట. ఎలా? అపివృక్ష పరిమ్లానా అని రామచంద్రుడి మీద ఉన్నటువంటి ప్రీతితోటి ఆనాడు అయోధ్య పట్టణాన్ని విడిచి రామచంద్రుడు వనాలకు బయలుదేరి వెళ్ళిపోతే అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి చెట్లు అపివృక్ష పరిమ్లానా అన్ని పుష్పాంకుర కోరకాలు అంటారు. ఇంకా పుష్పాలు, అంకురాలు, కోరకాలు అన్ని మొగ్గలు, చివుళ్ళు, పువ్వులు, కాయలు అన్ని మాడిపోయినట్టుగా. ఎందుకని? రామచంద్రుడి యొక్క విశ్లేష వ్యసనంతో. మరి ఇక్కడ ఉద్యానవనాల్లో ఉన్నటువంటి ఈ పూలన్నీ ఎందుకు ఒరుగులైపోయాయి? ఆడవాళ్ళ కంటే విశ్లేష వ్యసనం. అవునండి, ఆడవాళ్ళ యొక్క ఉపదేశంతో దిద్దుబాటు అయినటువంటి వాళ్ళు ఈ లోకమంతా కూడా. ఊరు అంటే వారున్నటువంటి ఊరు, నాడు అంటే పక్కన ఉన్నటువంటి ఈ ఊరితో సంబంధం కలిగినటువంటి ఊరు, ఉలగం లోకాలన్నీ కూడా ఆడవాళ్ళ ఉపదేశంతో దిద్దుబాటు కావటం వల్ల ఆడవాళ్ళకి ఎలా విశ్లేష వ్యసనము, ఆడవాళ్ళ యొక్క దుఃఖం చూసి వాటికి అలాంటి దుఃఖమే. అయినా ఊరంతా తనవలే అయిపోవటం వల్ల అక్కడ కూడా మధువు ఉండేటువంటి అవకాశమే లేదు కదా. అందుచేత ఆ తుమ్మెదలకి ఇంకా ఎక్కడ ఆ మధువుని ఆస్వాదించే అవకాశమే లేదండి. పువ్వు మధువు ఉన్న చెల్లిల్, మీరు ఇప్పుడు ఏం చేయాలి? పువ్వు మధువు ఆ పువ్వులో ఉండేటువంటి ఆ మధువుని ఆస్వాదించాలని చెల్లెలు వెళ్ళినట్లయితే
మధువ్రతంగళ హెయ్యాలే పూళ్ళ విడంతేడి మధుపానం పన్న పోగ కడవిగోళిరే. అవి మధువ్రతంగా మధువుని తాగి జీవించేటువంటివి కావటం చేత అక్కడికి ఏం చేయాలి? అవి పువ్వుళ్ళ విడంతేరి, ఆ పువ్వులు ఉన్నటువంటి చక్కగా మధువు స్రవించేటువంటి పుష్పాలు ఎక్కడున్నాయో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి కడవిగోళిరే, అక్కడికి వెళ్ళి తాగాలి కదా అవి. ఎందుకని? ఆ మధు ఉంటే తప్ప అవి జీవించలేవు కనుక. ఇవల్ పరిసరத்தில் உள்ள வயிறே ఉరావిక్కిడప్పన అంగుళ్ళ వయ్యెల్లాం చెవి పెత్తిరుక్కుమిరే. అయితే మధువ్రతంగా అవనుక్కుం విడ దుఃఖముండాగయ్యాలే అంగు మధు అత్తిరాదో ఎన్నా. ఏమండి, ఇక్కడ ఒక సందేహం. ఇవేం చేశాయి? పువ్వులు ఉన్నటువంటి చోటు వెతుక్కొని మధువును తాగటానికి వెళ్ళాలి కదా ఇవి. ఇవాళ పరిసరత్తలై ఉళ్ళ వయ్యిరే ఉరావిక్కిడప్పన. అయితే ఏమిటి? ఆళ్వార్ నాయకి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏమిటి? ఈ భూమండలం లీలా విభూతి మొత్తం ఉలగమెల్లాం ఊరుం నాడుం ఉలగమెల్లాం అన్నారు కదా. ఇవన్నీ కూడా ఉరా విక్కిరప్పన ఎండిపోయి ఉన్నది. కానీ అంగుళ్ళవయ్యెల్లాం చెవ్విప్పెత్తి దుక్కుమిరే, ఆ పరమపదంలో ఉన్నవన్నీ కూడా ఆ పుష్పాలు తోటలన్నీ చక్కగా కళకళలాడుతూ పచ్చగా మధువుని స్రవింపజేస్తూ ఉన్నాయట పరమపదంలో ఉన్నటువంటివన్నీ. అప్పుడు ఇక్కడ ఒక శంక కలగాలి. ఏమిటది? అవనుక్కుం విరహ దుఃఖముండాగయ్యాలే అంగు మధు అత్తి రాదో వెన్నా. ఏమండి, ఆళ్వార్ నాయకి విశ్లేష వ్యసనం వల్ల ఆవిడ శిరోజాల్లో అలంకరించుకున్నటువంటి ముళ్ళ పుష్పాల్లో మధు అంతా, ఆ పుష్పాలు వాడిపోయాయి, మధు అనేటువంటిది లేకుండా పోయింది. ఎందువల్ల? విశ్లేష వ్యసనం వల్ల. ఇప్పుడు ఆళ్వార్ నాయకి విశ్లేషం వ్యసనం ఉన్నట్లుగానే ఆయన వెళ్ళి పరమపదంలో ఉన్న ఆయనకు కూడా విశ్లేష వ్యసనం ఉండాలి కదా. అప్పుడు ఆళ్వార్ నాయకి విశ్లేష వ్యసనం వల్ల ఈ భూమండలం మొత్తంలో ఎక్కడ ఏ పుష్పము వికసించలేదు, వాటిల్లో మధువు ప్రవహించటము లేదు. అలాంటప్పుడు ఇదే రీతిగా పరమపదంలో ఉన్నాడు కదా ఆయనకి విశ్లేష వ్యసనం ఉంటుంది కదా. అలాంటప్పుడు అక్కడ పుష్పాలు కూడా వాడిపోయే ఉండాలి కదా. మరి అలా లేవే, ఎలా ఉన్నాయట అక్కడవి? మా మధు చెవి పెత్తిరుకు ఎన్నదుక్కు నియామకం ఏదన్నా సరే, అక్కడ ఉన్నవన్నీ కూడా ఎలా ఉన్నాయట? చక్కగా పచ్చగా కళకళలాడుతూ వికసించిన పుష్పాలతో కూడి మధువుని స్రవింపచేస్తూ ఉన్నాయంటే ఏమంటే అక్కడ అలా ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరండి? ఇదిగో ప్రమాణం. మా మధువార్ తంతుజాయముడి వానవరు కోనిరే వానవరు కోనిరే మా మధువార్ తన్ అంతుజాయముడి. చక్కగా మధువుని స్రవింపచేసేటువంటి తిరుత్తుజాయిని కిరీటంలో ధరించినటువంటి వానవర్ కో నిత్యశూలు నాయకుడండి ఆయన అని ఆళ్వార్లే పాడారు కదా. ఆ వరగడిల్యవరు కువాసి కవిత్తముడి యుమ్మిట్టమాలయ్యుమే ఇరే. ఇప్పుడు ఈయనంతా నిత్యశూలతో కూడి ఉంటాడండి. అసలు అక్కడ ఏమిటి? అందరూ సామ్యాధిపత్య మోక్షం వల్ల అందరు సమానమైన రూపాలు గుణాలు కలిగి ఉంటారు కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముక్త పురుషుడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్తే కనుక ఇందులో పరమపదనాథుడు ఎవరు, నిత్యముక్త పురుషుడు ఎవరు, నిత్యులెవరు, ముక్తులెవరు అని తారతమ్యం తెలుసుకోవాలంటే ఒకే ఒక తారతమ్యం తెలుస్తుందట. ఏమిటది? అవరగలిల్యవనుక్కు వాసి. ఆ నిత్యుల కంటే ఆ ముక్తుల కంటే ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కవిత్తముడియం ఇత్తమాలయ్యుమేయిరే. అదిగో ధరింపజేసినటువంటి ఒక కిరీటము, ఆ కిరీటానికి అలంకరించినటువంటి తిరుత్తుజాయి మాల. ఇది ఒక్కటే ఆ లోకంలో ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి పరమపదనాథుడికి ఉన్నటువంటి తారతమ్యం. అయితే అదొక్కటే తారతమ్యం అంటూ ఇంగుళ్ళ వండుగల్ పోలే పట్టిని కిడక్క వేండావిరే అంగుళ్ళార్కు. ఇక్కడ ఉన్నటువంటి తుమ్మెదలకంతా ఉపవాసం. ఎందుకని? మొత్తం భూమండలంలో ఈ లీలా విభూతిలో ఉన్న పుష్పాలన్నీ ఒరుగులైపోయాయి, మధువుని స్రవింప చేయటం లేదు. ఇంకా వాటికి ఆహారం ఎక్కడుంటుంది కనుక తుమ్మెదలకి. కానీ పరమపదంలో ఉన్నటువంటి తుమ్మెదలకి అలాంటి అవసరమే లేదు. ఎందుకని? ఇంగుళ్ళ వండుగల్ పోలే పట్టిని కిడక్క వేండావిరే. ఇక్కడ ఉన్నటువంటి తుమ్మెదలాగా అక్కడ అవేం ఉపవాసం ఉండక్కర్లేదు. ఎందుకని? అంగుళ్ళార్కు ఆ పరమపదంలో ఉన్నటువంటి వాటికి. ఎందుకని? ఇది చెప్పారు కదా, మధువుని మా మధువార్ తంటుజాయముడి. మా మధువారు మధువుని అధికంగా స్రవింపచేసేటువంటి శ్లాఘ్యమైన తిరు. ఎందుకని? అక్కడ
మహామధువాన్ తంతుజాయముడి కదా అయింది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాడికి అలా ఉపవాసాలు ఉండవలసిన అవసరమే లేదు. మా మధువార్ తంతుజాయ్ విరహత్తిലും మూత్తుమారాద విడంకాడం అవ్విడం. ఇక్కడ ఆళ్వార్ నాయకికి విశ్లేషం కలిగితే అదిగో విశ్లేష వ్యసనంలో ఆ శిరోజాల్లో ఉన్న పుష్పాలు వాడిపోతాయి, మధు అనేది లభించదు తుమ్మెదలకి. కానీ విశ్లేష వ్యసనంలో కూడా ఆయన యొక్క కిరీటంలో ఉన్నటువంటి తిరుత్తుజాయి వాడే వాడకుండా ఉంటుంది. అదిగో ప్రకాశిస్తూ ఉంటుంది, చక్కగా మధువుని స్రవింపచేస్తూ ఉంటుంది. విరహత్తిലും మూత్తుమారాద విడంకాణం అవ్విడం. విరహ దశలో కూడా ఆ ఓట మారకుండా ఆ మధువుని స్రవింపచేస్తూనే ఉండేటువంటి స్థానం అది. పూ మధువం విరహత్తిலும் అవన్ పక్కల్ செல்லுகிறதென்றால் పరిసరத்தில் இல்லையாகிலும் இவ்விபூத்தில் இல்லையో ఎన్నా ఇవాళ తన్నిత్యాది. అదిగో అదే చెప్తున్నారు ఏమని, పూ మధు ఉండ చెల్లిల్ ఇవాళ తన కుదలిలు పూவும் వాడి మధుவும் అచ్చిన పిన్బు ఇవ్విభూతిలు ఉండాగ మాట్టాది ఎన్నిరుక్కిరాల్. అండ్ ఆళ్వార్ నాయకి శిరోజాల్లో లేకపోతే ఏమైంది ఆ పుష్పాల్లో? ఇంకా పక్కన పరిసర ప్రాంతాల్లో లేవా ఏమిటి అంటే కాదండి, తన కుదలిలు పూవం వాడి మధుவும் అచ్చిన పిన్బు ఆళ్వార్ నాయకి శిరోజాల్లో ఉన్నటువంటి ఆ పుష్పాలు వాడిపోయి ఎండిపోయి మధువు స్రవింపచేయకపోయిన తర్వాత ఈయన విభూతిలు ఉండాగ మాట్లాడు. ఇంకా అసలు ఇంకా ఈ విభూతులనే అలాంటి అవకాశం ఉండే ప్రసక్తే లేదు. ఎంచేతని చెప్పుకున్నాం, ఊరుం నాడుం ఉలగముం తన్నైపోల్ అన్నారు కనుక అది అలానే ఈయన విభూతిమాన్ పక్కలిలే ఉండాగిల్ ఉండాం అత్తనయ్యన్ నిరుక్కిరాల్. మరి ఇప్పుడు ఈ తుమ్మెదలకి ఏదో ఆహారం కావాలి కదా, ఈ లీలా విభూతిలో ఎక్కడా లేదు. ఇంకా విభూతిమాన్ అయినటువంటి సర్వేశ్వరుడి దగ్గర ఉంటే ఉండాలి తప్ప ఇంకెక్కడా లేదండి అంటూ వినయేనే அவன் என் பக்கல் பேசின பேச்சுக்களையும் வியாமோகத்தையும் மெய்யின் என் இருக்கும்படியான பாபத்தை பண்ணின என்னை. అదిగో పేసిన పేచుక్కలావన ఇవల్ తన్నిత్యాది ఏం చెప్పారు అది వినయేనై. అలా ఇక్కడెక్కడ మధు అనేటువంటిది లభించే అవకాశం లేదమ్మా, మీకు దొరికితే పరమపదనాథుడి దగ్గరే దొరకాలి, అక్కడికే వెళ్ళాలంటూ వినయేనై పాపిష్ఠురాలు. ఏం పాపం చేశాను నేను? అవన్ ఎన్ పక్కలు పేసిన పేచుక్కడయ్యం వ్యామోహత్తయ్యం మెయ్ ఎన్నిరుక్కుంబడియాన పాపత్తై పండిన ఎన్నై. ఆయన నా విషయంలో చెప్పినటువంటి ఆ కబుర్లన్నీ విని నా విషయంలో ఆయన నాకెంత వ్యామోహమో అని చెప్పాడే, అవన్నీ యథార్థమని భావించేటట్లుగా పాపాన్ని చేసిన దాన్ని నేను. ఏం చెప్పాట? పేసిన పేచుక్కడావనా పేదై నిన్నై పిరియేన్. అమ్మాయి నిన్ను విడిచిపెట్టే పనే లేదమ్మా అని చెప్తాట. ఎంగిర పేచుగల్ వ్యామోహమావదు పేదై నిన్నై పిరియేన్ ఎంగిర పేచుకల్. అమ్మాయి నేను ఇంక విడిచిపెట్టే ప్రసక్తే లేదమ్మా, ఎప్పుడు నీతోనే ఉంటాను, ఇలాంటి మాటలన్నీ చెప్పాడు పాపం ఆయన. అవన్నీ ఈవిడ యథార్థం అనుకొని విశ్వసించింది. ఆ తర్వాత అంతా ఎప్పుడైతే ఉన్నై పిరియేన్ అన్నాడు, ఉన్నై పిరియేన్ అంటాట. ఆ మాట అన్నాడు అంటే ఆల్రెడీ వెళ్ళటానికి సంసిద్ధమైనప్పుడే ఆ మాట చెప్తాట. లేకపోతే మామూలుగా ఉన్నవాడు ఉండొచ్చు కదా, మాటల మధ్యలో ముందుగా ఎడబాటు గురించి ప్రస్తావన తెస్తాట ఆయన. తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రస్తావనలోనే ఎడబాటు వెళ్ళిపోతాడు. అంటే ఎడబాటు అనే ప్రసక్తిని తీసుకొస్తాడు, ఆ ప్రసక్తి మాట్లాడుతూ ఉండగానే ఎడబాటు వెళ్ళిపోతాడు. కానీ మొదటగా చెప్పేదేమిటి? పేదై ఉన్నై పిరియేన్ అని చెప్పేస్తాడనమాట. నిన్నై పిరియేన్ నిన్ను విడిచిపెట్టనమ్మా అంటూ. అలాంటి ఆయన చెప్పినటువంటి వ్యామోహపు కబుర్లన్నీ విని నమ్మినటువంటి పాపాన్ని కలిగిన దాన్ని నేను. వినయేనైపోయి செய்து కడుగప్పెరిల్ ఇది విగుందా పోలే ఇవళ ముడియం ఎన్ను పార్తు. అసలు అలా ఎందుకండి? వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా, ఏదో ముందుగా ఆళ్వార్ నాయకి నిన్ను నేను విడువను, అసలు ఎప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు, నువ్వు నేను ఇప్పుడు కలిసే ఉంటాము, నాకున్నదంతా నీదే, నా సంపదంతా నీదే, ఉభయభూతులు నీవే, ఇలాంటి కబుర్లన్నీ మొదలు పెడతాడు కదా. అసలు అలా ఎందుకు చేయటం? చెప్పడం ఎందుకు? విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఎందుకు? ఒకసారిగా వెళ్ళిపోవచ్చు కదా, కానీ వెళ్ళరట అలాగా. ఎందుకని అంటే ఇది అవన్ కడుగప్పిరియల్ ఒక్కసారిగా హఠాత్తుగా గనక ఎడబాస్తే
ఇడివిజుందా పోరేవల్ ముడియం ఎన్ను పార్తు. ఒక పిడుగు పడినట్టుగా వీడికి ఒక్కసారి అప్పటి వరకు ఎడబాటు అనే ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి ఆ ఆలోచన వస్తుంది, కొంచెం నిలబడి ఉండగలుగుతుంది అనమాట. అలా కాకుండా ఒక్కసారిగా ఆయన ఎడబాటును కలుగజేశాడు అనుకోండి, ఈ ప్రస్తావన లేకుండా. ఇడివిజుందా పోలే ఇవాళ ముడియం ఎన్ను పార్తు, పిడుగుపాటు పడినట్టుగా ఇవిడ నశించిపోతుందని భావించి మొదటగా మెల్లిమెల్లిగా ప్రస్తావన చేస్తాడేమని, నిన్నై పిరియేను, నిన్న నేను ఎడబాయనమ్మా, పిరియலும் ఆర్తేన్ ఎన్నా పోలే ఇరుక్క. అదిగో పిరియலும் ఆర్తేన్, నిన్ను ఎడబాసి నేను జీవించలేను అంటారట. ఎన్నా పోలే ఇరుక అవన్ పిరివై ఉణర్తినాను. అదిగో అవన్ పిరివై ఉణర్తినాను, ఆయన ఎడబాటును తెలియచేశాడు. నాన్ అదుకు తాత్పర్యం అరియామైకెట్టేను, పిరివై ఉణర్తినాన్, ఏమిటి నేను ఎడబాయను నిన్ను అని నాకు తెలియచేశాడు. కానీ నానదుకు తాత్పర్యం అరియామయ్యాయి, ఆయన చెప్పిన మాటలో ఉన్న భావాన్ని నేను తెలుసుకోలేకపోయాను. కెట్టేన్, నేను చెడిపోయాను. ఏమిటి ఆయన చెప్పింది ఎందుకు? హఠాత్తుగా చెప్తే ఆళ్వార్నాయకి జీవించదు, పిడుగు లాంటి వార్త అని, నశించిపోయే ప్రమాదం ఉన్నదని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్నై పిరియేన్ అంటాడు. ఆ తర్వాత పిరియలు ఆర్తేనని ఇలాంటి కబుర్లు మెల్లిమెల్లిగా చెప్పి ఆవిడ్ని కొంచెం ఈ ఆలోచనలోకి మరల్చి అప్పుడు ఆయన ఎడబాస్తాడు. కానీ నిన్ను నేను ఎడబాయనమ్మా అనేటువంటి మాట, నేను ఆయన చెప్పిన మాటలో ఉన్నటువంటి తాత్పర్యం తెలుసుకోలేక కెట్టేన్, నేను చెడిపోయాను. అరిందే నాగిల్, అయితే తెలిస్తే మాత్రం ఏం చేయగలవమ్మా నువ్వు? అరిందే నాగిల్ పోగా అదపడి కాలు కట్టలా ఎత్తుకిరీరు. ఆ విషయం నిజంగా ముందే తెలిస్తే కాళ్ళు కట్టి పడేసేదాన్ని అంటోంది ఆళ్వార్ నాయకి. కాలు కట్టలా ఎత్తుకిరీరు, కాలు కట్టలా ఎత్తుకిరీరు, అదిగో అంటే కాళ్ళు కట్టేసేదాన్ని కదా అని. ఏమిటి పొయ్యి చేయదు సంశేషత్తిల్ అపర్యాప్తి రుక్కిరపడి, అంటే పొయ్యి చేయదు ఏమిటి అసత్యం చెప్పి, అంటే అది వంచన అనుకోండి. పొయ్యి చేయదు ఎలా అనట, పొయ్యి చేయదు అనే దానికి నిన్నై పిరియేను మిథ్యా భాషణంగళై పణ్యన్ను కీజరుడిచ్చేదదు అపర్యాప్తమాన కలవియాగా. అది ఏం చెప్పాడు? ఉన్నై పిరియేనని చెప్పాడు కదా. సంశేషత్తిల్ పొయ్యి సంశేషత్తిల్ అపర్యాప్తి రుక్కిరపడి, ఆ కలిసిన కలయికలో ఆయన హఠాత్తుగా ఎడబాసి వెళ్ళిపోవటంతో ఇలాంటి మిథ్యావాక్కులన్నీ చెప్పి అది కలిసినా కూడా అపర్యాప్తి, అసంతృప్తే తప్ప తృప్తి అనేది ఉండేది కాదు. కానీ చిరకాలం జీవిక్క చేదేయం ஒரு స్వప్నమాయి పోయిత్తు ఎన్నక్కడ వరగళాయిత్తు విశ్లేషత్తోడే వ్యాప్తమాగయ్యాలి. అదిగో ఎంతకాలం సమాద్వాదశ తత్రాహం అన్నట్టుగా సీతాపిరాటి రామచంద్రుడితోటి 12 సంవత్సరాల పాటు ఆ ఋతువులకి తగినట్లుగా సుఖాలని భోగాలను అనుభవించింది కదా. ఇంతకాలం అనుభవించినటువంటి ఆ అనుభవం మొత్తం ఒక్కసారిగా ఆయన ఆ కలయిక, ఆ సంశ్లేషం ఎలా ముగిసింది? విశ్లేషంతోటే ముగిసింది. ఆ ముగియటంతో తాము అనుభవించినటువంటి ఆ అనుభవం అంతా కూడా ఏదో స్వప్నంలో జరిగినటువంటి విషయంలాగా, ఒక స్వప్న వృత్తాంతం లాగా, కలలో అనుభవించినటువంటి అనుభవాలు మాకు ఏమో ఆనందాన్ని ఇస్తాయి. మనకి ఒక్కసారిగా కళ్ళు తెరిచామంటే ఆనందము లేదు, దుఃఖము లేదు. అలా అయిపోయింది నా పరిస్థితి కూడా. ఎలా? ఎందుకని? చిరకాలం జీవిక్క చేదేయం ఒక స్వప్నమా అయిపోయిత్తు ఎన్నక్కడ వరగళాయిత్తు అనే స్వప్నంలాగా గడిచిపోయింది అనేటట్టుగా కదా. ఎందుకని? విశ్లేషతోడే వ్యాప్తమాగా, విశ్లేషంతోటే ముగిసింది ఆ సంశ్లేషం. కాబట్టి కన ఎన్నుం ఇంద్రజాలం ఎన్నుం పొయ్యెన్నుం అపర్యాప్తమాన భోగత్తై చొల్లక్కడవదు. అదిగో కళ అంటే అది అపర్యాప్తమైన అతృప్తితో కూడిన భోగమా అండి ఆ కలయిక అంటే? కలన్నా, ఇంద్రజాలమన్నా, పొయ్యి అసత్యమన్నా. ఇంద్రజాలమన్నా ఊరికే మన కంటికి కనబడేప్పుడు ఆనందంగా ఉండదు, ఒక క్షణంలో అది కనపడదు కాబట్టి ఆ పొందిన ఆనందాన్ని మనం అనుభవించే అవకాశం ఉండదు కదా. అలాంటిది అపర్యాప్తమాన భోగత్తై చొల్లక్కడవదు పొయ్యి చేయదు అగండ్ర. అలా నాతోటి అసత్యపు మాటలు చెప్పి అగండ్ర ఎడబాసి అగలుగా ఎక్కువ ఇట్టవది ఇరుక్కిరపడి కలక్క ఎన్ను పేరయ్యిట్టు పొయ్యి చేయదు అగండ్ర, అసత్యాలు చెప్పి ఎడబాసాడు. ఎందుకు? అగలుగా ఎక్కువ
ఇరుక్కిరపడి ఆయన ఎడబాయటానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడా అన్నట్టుగా వచ్చి కలిశాడు నాతోటి. కలక్క ఎన్ను పేరయ్యట్టు కలయిక అని ఒక పేరును పెట్టి పర్యాప్తమాగా కలవాదే వంచిత్తు అగంగా ఆ కలిసినటువంటి వాడు సంతృప్తిగా నాతోటి ఆనందాన్ని అనుభవించకుండా నాకు ఆనందాన్ని అనుభవింపచేయకుండా అది వెళ్ళిపోయాడు. కలవాదే వంచిత్తు అగండ వంచన చేసి ఎడబాశాడు. మామధువార్తంటు రాయముడి అది ఆయన అసలు ఒక విషయం తెలుసా, ఆయన వచ్చి నాతోటి కలిసేదే నన్ను దుఃఖింప చేయటాని కోసం. ఎందుకు ఆళ్వార్ నాయకి ఏదోలే తన పని తాను చేసుకుంటోందని విడిచిపెడదాం అనుకోడు. వస్తాడు కలయిక అని ఒక పేరు పెడతాడు, వస్తాడు కొంతకాలం నాతోటి కలిసి ఉంటాడు, ఆ తర్వాత ఎడబాస్తాడు. కలయిక అనేది ఎప్పుడు విశ్లేషణతోటే ముగుస్తుంది. కాబట్టి ఆ కలయిక అనేది దేనికోసమయ్యా అంటే నన్ను దుఃఖింప చేయటం కోసమే ఆయన నాతో వచ్చి కలుస్తాడు. అది అలాంటి స్థితి ఆయనది. అలా మామధువార్ తంతు జాయముడని ఇంగుళ్ళదు మంగేయా గయ్యాలే మధువు ఇరట్టి తిరుక్కుమిరే. మరి ఏమండి ఈ లీలా విభూతి మొత్తం అసలు ఆళ్వార్ నాయకి దగ్గర కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా మధు అనేది లేదు కదా. కానీ పరమపదం ఎలా ఉంది, మధువార్ తండంతు జాయముడి. మధువు ప్రవాహాలుగా వస్తున్నదట ఆ తిరుత్తుజాయమాల్లోంచి. అక్కడ అంత అధికంగా ఎలా ఉన్నదండి అంటే ఇంగొళ్ళదు అంగే యాగయ్యాలి. ఇక్కడ ఉన్నటువంటి మధు అంతా అక్కడ తీసుకెళ్లిపోయాడు కదా. ఇక్కడ ఏమీ లేకుండా మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం పీల్చి పిప్పి చేసినట్టు అక్కడికి తీసుకెళ్లిపోవటంతో మధువు ఇరట్టి తిరుక్కుమిరే అక్కడ రెట్టింపు అయిపోయింది. వాస్తవానికి ఇక్కడే ఉంచి అక్కడే ఉంచితే ఎక్కడిదక్కడే మామూలుగా ఉండేది. కానీ ఈ లీలా విభూతిలో ఉన్నది మొత్తం ఆళ్వార్ నాయకి దుఃఖం కలిగించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మధువుని మొత్తాన్ని తీసుకెళ్లి పదంలో పెట్టుకున్నాడు. అందుకని అక్కడ రెట్టింపు అయిపోయింది. తలయాన మధువుమే అదుదాన్, తలయాన మధువుమే అదుదాన్. తలయాన అంటే శ్రేష్టమైనటువంటి మధువు అది కదా అంటూ సంశ్లేష విశ్లేషంగలిల్ ఒరుపడి పట్టిరుక్కుం అవనై కండు. సంశ్లేషం ఆయన ఎలా ఉన్నాడు అక్కడ అండి, విశ్లేషమే కదా ఆయనకు కూడా. మరి అక్కడంత మధువు ఎలా ఉందండి, ఆయన స్వభావం ఏమిటో తెలుసా? సంశ్లేష విశ్లేషంగలిల్ ఒరుపడి పట్టిరుక్కుం అవనై కండు. సంశ్లేషంలో కానీ విశ్లేషణలో కానీ ఒకే రీతిగా ఉండేటువంటి ఆయనని చూసి ఎలా ఉన్నాడు ఆయన ఎవరు? వానవరకోనై కండు. అలాంటి నిత్య సూర్య నాయకులని కండు దర్శించి మీరేం చేయాలి? సందామై పేణువా కూడంబుం కొడు తిరుక్కుం అవనై కండు. అసలు తను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి తన యొక్క ఉడంబు కొడు తిరుక్కుం అవనై కండు, తన తిరుమేనినే ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు. ఈవేళ నా తిరుమేనిని ఆయన తీసుకెళ్లిపోయాడు. ఆశ్రయించినటువంటి వారికి తిరుమేనినే ఇవ్వటం అనే స్వభావం కలిగినటువంటి ఆయన ఈవేళ నా తిరుమేనినే తీసుకువెళ్ళాడు అన్నట్లుగా తీసుకువెళ్ళిపోయాడు. పూర్వం ఎలా ఉండేవాడు ఆయన? స్వై కించిత్ సమాపన్నే కింకార్యం సీతయామమా ఎన్నత్తైత విరిందు పజయ్య ఒరవు కొండాడి ఇరుక్కిర అవనై కండు. స్వై కించిత్ సమాపన్నే కింకార్యం సీతయామమా అని ఆనాడు లంకా పట్టణానికి చేరారు. సముద్ర తీరంలో ఉన్నారు అందరూ. ఒక్కసారిగా ఎదురుగా ఒక భవనం మీద రావణాసురుడు కనపడ్డాడు సుగ్రీవుడికి. వెంటనే వెళ్ళిపోయాడు రావణాసురుడి మీదకి యుద్ధానికి. ఆ రావణాసురుడి పదతలకు ఉన్నటువంటి 10 కిరీటాన్ని మోసుకొని ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకొని రక్త సిక్తమైనటువంటి తిరుమేనితో వచ్చి రామచంద్రుడు ఎదురుగా నిలబడ్డాడు. అలాంటి సుగ్రీవుడిని చూసిన రామచంద్రుడు మాట్లాడినటువంటి ఒక శ్రీ సూక్తమిటి? కింకార్యం సీతయామమా స్వై కించిత్ సమాపన్నే. నీకేదైనా ఆపద వాటిల్లితే సుగ్రీవా, సీతయ్య మమ కింకార్యం, నాకేం పని? ఇంక సీతాపిరాటితో ఏం పని? అయ్యయ్యో, ఇవాళ నిన్న పరిచయం, మహా అయితే 3 నెలలో 6 నెలలో 4 నెలలో పరిచయం సుగ్రీవుడు. అలాంటి సుగ్రీవుడు ఈయన కోసమని కింకార్యం సీతయామమా, అనాదిగా ఆయనతోటే చేరి ఉండేది, ఆయనతోటే కలిసి ఉండేటువంటి సీతాపిరాటిని కూడా ఆవిడతో నాకేమిటి పని అనే స్వభావం పూర్వం. కానీ ఇప్పుడు అది ఎలా అయిపోయింది? పదయ్య ఒరవు కొండాడి ఇరుక్కిర అవనై కండు. ఇప్పుడు మధ్యలో వచ్చి చేరినటువంటి స్వభావం ఇది. కింకార్యం సీతయామమ అని ఉండేటువంటి ఈ స్వభావం అయిపోయింది ఇప్పుడు. పూర్వం ఎలా ఉండేవాడు? సరే
తను ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవాడు పూర్వం. ఆ తర్వాత రామాయణంలో రాముడు వచ్చిన తర్వాత కింకార్యం సీతయామం అని సుగ్రీవుడితోటి ఆ పూర్వ పరిచయాలతో నాకేం సంబంధం అయ్యా? ఇప్పుడు పూర్వ పరిచయం అంటే ఎవరు? సీతా పిరాటి మహాలక్ష్మి అంశదే కదా. కాబట్టి అలాంటి పరిచయాలతో నాకేం పని కనుక, కాబట్టి పాత పరిచయాలని విడిచిపెట్టేశాను. కొత్తగా పరిచయం అయినటువంటి నిన్ను నేను రక్షించుకోలేకపోతే ఇంకా నా జీవనం ఎందుకు? సీతా పిరాటితో నాకేమిటి పని అని అలా మాట్లాడా. ఈవేళ మళ్ళా ఎలా అయిపోయాడో తెలుసా? కింకార్యం సీతయామమ్మ అన్నటువంటి వ్యక్తే ఇప్పుడు అక్కడేమన్నాడు? పదయ్యవరవు కొండాడి ఇరుక్కిరవనై కండు. అదిగో పూర్వం ఆ సుగ్రీవుడి సందర్భంలోనేమో కింకార్యం సీతయామమ్మ నాకు పూర్వ పరిచయాలతో ఏం సంబంధం లేదు, విడిచిపెట్టేయండి, సీతను విడిచిపెట్టానుకోండి వెనుకాను. కానీ సుగ్రీవా నువ్వు ఇలా నీకేదైనా అయితే నేను తట్టుకోలేనని చెప్పాడా? ఇప్పుడు ఆ స్థితి అంతా మళ్ళా అయిపోయింది. ఇప్పుడేమంటున్నాడు? పదయ్య ఉరవు కొండాడి ఇరుక్కిరవనే. ప్రాచీన పరిచయాలే కావాలి. ఇప్పుడు వచ్చింది ఆళ్వార్ నాయకి. ఎలాగానంటే అందు ఈంద్ర కన్ను అంటారు. ఆవు ఈంటుంది. ఈనినప్పుడు అప్పుడు పుట్టినటువంటి దూడని చూసి తాను పూర్వం కన్నటువంటి దూడల్ని కూడా దగ్గరికి రానివ్వకుండా కొమ్ములతోటి గిట్టలతోటి వాటిని తోసి పారేస్తుంది అంటారు కదా. అలాగే ఎప్పుడు సుగ్రీవుని రక్షించే సందర్భంలో అన్నీన్న కన్నుపోలే అని అప్పుడే పుట్టిన దూడ కోసం ఆవు ముందు పుట్టిన వాళ్ళని దూరం చేసుకున్నట్టుగా సీతా పిరాటితో నాకేమిటి పని అన్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ముండ్రేంద్ర కన్ను పోలే. పూర్వం ఉన్న దూడలు ఉండగా ఇప్పుడు వచ్చినటువంటి దూడతో నాకేమిటి పని అన్నట్టుగా అదిగో పూర్వపు పరిచయాలే చాలనుకుంటున్నాడు. ఇప్పుడు నాది నూతన పరిచయం కదా, ఇది లేకపోతే ఏమిటి అన్నట్టుగా అయిపోయింది ఆయన స్వభావం. అలాంటి ఆ స్వామిని చూడండి. యా అపరాధనాగయ్యాలే తన కొత్తయ్యను సంధిస్తూ ఓలత్వం ఇరుక్కిరనాగప్పరాకు అడిస్తూ అనవిభవనేనా ఇరుక్కుం యాం. ఇప్పుడు యాం అంటే ఇందా చెప్పుకున్నాం కదా మేము అని. అంటే మేము అలాంటి అపరాధం చేశామా ఆళ్వార్ నాయకి విషయంలో అని ఆ భావన కలిగేటట్టుగా మీరు చెప్పాలి అన్నారు కదా. యాం మేము. ఇప్పుడు మీరు వెళ్తారు. మేము అని ఆయన ఎప్పుడు అనుకుంటాడు? ఇప్పుడు కాదుగా, ముందు సందర్భం తెలియాలి కదా. మీరు వెళ్తారు పరంపదానికి. ఆయన సాపరాధనాగయ్యాలే అపరాధం చేసినటువంటి వాడు కదా. ఆళ్వార్ నాయకిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కదా, అది అపరాధమే కదా. ఆళ్వార్ల యొక్క దుఃఖానికి కారణమైన వాడు ఆయనే కదా, అది ఆయన చేసిన అపరాధమే కదా. కాబట్టి తన కొత్తయ్యను సంధిస్తూ తను చేసిన దోషం ఏమిటో తనకు తెలుసు, దాన్ని భావిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఓలత్వం ఇరుక్కిరనాగప్పరాకు అడిస్తూ అక్కడ ఏదో ఒక సభ ఉన్నట్టు సభలో వాళ్ళందరికీ మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని ఆ పనులేదో పురమాయిస్తున్నట్టుగా పరాకుగా ఉన్నట్లుగా నటించడం మొదలు పెడతాడు. పరాకు అడిస్తూ అనవిభవనేనాయిరుందుం. ఆ సమయంలో ఎలా ఉంటాడంటే కొంచెం కోపంగా, ఏమిటి మీరు ఈ కార్యాన్ని ఇలా చేశారు, మీరు ఈ కార్యాన్ని ఇలా చేశారేమిటి, మీరు ఈ పని ఇలాగదా చెయ్యాలి, మీకు ఈ పని ఎప్పుడు చెప్పాను కదా అని మాట్లాడేటప్పుడు ఒక యజమాని పని వాళ్ళు ఏదైనా మాట్లాడదామని వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడగలరా? అలా వెళ్ళి మాట్లాడే అవకాశం లేనట్టుగా ఎందుకు అంతలా నటిస్తున్నాడు ఆయన? ఆయన అపరాధం చేశాడని ఆయనకు తెలుసు, అపరాధం వల్ల కలిగే ఫలం ఏమిటో ఆయనకు తెలుసు. అందుకనే వీళ్ళు వెళ్ళగానే వచ్చిన వాళ్ళు ఆళ్వార్ నాయకి దూతలు కాబట్టి వీళ్ళకి మనం మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు అని ఏవేవో నటించడం మొదలుపెట్టి వాళ్ళకి వీళ్ళకి పనులు చెప్పడం మొదలు పెడతాట ఆయన. అనవిభవనీయన సమీపించడానికి వీల్లేనట్టుగా గంభీరంగా ఉంటాట ఆయన. అప్పుడు మీరేం చేస్తారు? ముదన్మై కండు కూచాదే నిన్ను నమ్మై కాణుం ఎన్మదు ఇప్పటి సంబోధిస్తవారే ముఖం పార్క వేండి వరుం. మీరేం చేస్తారు? ఆయన అంత గాంభీర్యంగా ఉంటాడా? యజమాని గాంభీర్యంగా ఉన్నప్పుడు సేవకుల దగ్గరికి వెళ్ళగలరా? కానీ మీరు ఆయన యొక్క గంభీరాన్ని చూసి కూసాదే భయపడకండి, దగ్గరగా వెళ్ళండి. వెళ్ళి నమ్మై కాణు ఎన్మదు. అదిగో యా అంటే మేము అని అర్థం చెప్పుకున్నారు. నమ్మై కాణు ఎన్నదు నమ్మై కాణు ఎన్మదు. స్వామి మీరు అనేటువంటి పదాన్ని మేము అనే అర్థంలా చెప్తున్నారు అక్కడ. అదే ఆళ్వార్ నాయకి పంపినటువంటి వాళ్ళు ఈ తుమ్మెదలు మీరు ఇలాంటి పని చేయడం తగునా అంటూ మొదటగా ఏమిటి? యాం అని మొదలు పెట్టండి. యాం అని మీరు అనగానే మేము అని, అబ్బా ఏమిటి నేను ఇంత అపరాధం చేసినా కూడా నా విషయంలో ఇంత గౌరవంగా మాట్లాడుతున్నారే వీళ్ళు అని ఒక్కసారిగా మీ వైపు చూస్తాడు. అప్పుడు నమ్మై కాణుం ఎన్మదు, మా వైపు చూడండి అనండి. అప్పుడు ఆ తర్వాత
ఇదివో తక్కవారు అని అప్పుడు మాట చెప్పండి. మొట్టమొదట్లోనే యామిదివో తక్కవారు అని మాత్రం మొత్తం వాక్యాన్ని పూర్తిగా చెప్పకండి. మీరు మొదట యామ్ అనండి, అప్పుడు పర్వాలేదు నన్ను కూడా గౌరవంగా మాట్లాడుతున్నారు అని ఆ గాంభీర్యాన్ని కొంచెం పక్కన పెట్టి మీ వైపు తిరుగుతాడు. అప్పుడు మీరు ఏమిటి అన్నట్లు చూడగానే ఇదివో తక్కవారు అని అప్పుడు అడిగేసేయండి. అనగానే ఇప్పటి సంబోధిత్తవారే ముఖం పార్కవేండి వరుం నమ్మై కాణుం అని మీరు అన్నారు. మమ్మల్ని చూడండి ఒకసారి అనగానే మీ వైపు చూస్తాడు కదా. చూడగానే అవన్ పార్త ముఖం ఆరువదற்கு ముందే ఇదివో తక్కవారెన్బదు. ఆయన మీ వైపు చూశాడు, ఆయన దృష్టి మరలా పక్కకు మరల్చక పూర్వమే ఇదివో తక్కవారు, ఇదేనా మీకు న్యాయం, ఇదేనా మీరు చేసే ధర్మం అని మీరు అడగండి ఆయన్ని అని అనగగానే అక్కడున్న వాళ్ళంతా కూడా, సభలో ఉన్న వాళ్ళంతా ఏమిటి మా పెరుమాళ విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత ధర్మమూర్తి మా స్వామి, అదంతా మీకు తెలీదా, ఇలా మాట్లాడచ్చా అని అందరూ అంటారు. కానీ మనకి కదా తెలుస్తుంది ఆయన చేసిన కార్యం ఏమిటో. చేసిన ఆయనకి తెలుసు, వెళ్ళిన మీకు తెలుసు, కానీ వాళ్ళకేం తెలుస్తుంది కనుక, కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. అప్పుడు మీరేం మాట్లాడో తెలుసా, ఆంధ్ర శంపరో ధర్మ ఎన్ను చిలర్కు సొల్లు వైతీరే. ఆంధ్ర శంపరో ధర్మ, మా కృప, ఆంధ్ర శంసం దయగలిగి ఉండడం అనేటువంటిది గొప్ప ధర్మ, పరమ ధర్మము అని నువ్వే సీతాపిరాటికి ఉపదేశం చేశావా? ఉపదేశం చేసినటువంటి మీరే ఇదిగో ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారే మీరు అని అడగండి ఆయన్ని. అంతేకాదు నైవదం చాన్ నమశకాన్, నైవదం చాన్ నమశకాన్న కీటాన్న సరీనృపాన్ అని, సరీసృపాన్ రాఘవోపనయోద్గా రాఘవ అపనయేద్గాత్రాత్ స్వగతేన అంతరాత్మన నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధు సేవతే. అదిగో నిన్ను విడిచినటువంటి రామచంద్రుడు ఎలా ఉన్నాడు, నైవత్ అంశాను, అదిగో కీటకాలు తనని కుట్టినా తెలియట్లేదు, తన మీద పాకినా తెలియటం లేదు, అలాగే పడి హాసీతే హాసీతే అని అలా దుఃఖిస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు ఇప్పుడు అంతేకాదు నా మాంసం రాఘవో భుంక్తే నచాపి మధు సేవతే అని, రామచంద్రుడు మాంసాన్ని భుజించటం లేదు, నా మధు సేవతే మధువుని స్వీకరించటం లేదు. అలా కదా ఉండాలి. కానీ ఇదివో తక్కవారే. ఇప్పుడు నువ్వెలా ఉన్నావయ్యా స్వామి, ఆళ్వార్ నాయకుని విడిచిపెడితే ఎడబాటు కలిగి ఉంటే నువ్వు రామచంద్రుడుగా ఉన్నప్పుడు నువ్వు చెప్పిన మాటలే కదా ఇవన్నీ. అప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, నైవదంశాన్న మశకాన్ అన్నట్లుగా నీ తిరుమేని యొక్క స్వరూపం ఏమిటో, నీ మీద ఏం పడిందో ఏది తిరిగిందో తెలియనట్టుగా ఉండాలి కదా. కానీ నువ్వు చక్కగా సభ ఏర్పాటు చేసుకొని ఉన్నావే, ఆ స్థితి నీ దగ్గర ఎక్కడా కనబడట్లేదే అని గుర్తు చేయండి. ఆ తర్వాత నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధు సేవతే, అదిగో మధువుని కూడా ఆస్వాదించట్లేదు, తాగట్లేదు రామచంద్రుడు అన్నారు. ఇదిగో ఆ మధు ఎలా ఉంది, ఇది మామధువాన్ తిరుత్తుషాయముడి, మామధువాయ్ తంతుషాయముడి అన్నారు కదా. ఇదిగో నువ్వు మధువుని తాగటం లేదు అని చెప్పావు కదా సీతా వియోగ దుఃఖంలో, కానీ ఆళ్వారి యొక్క వియోగంలో నువ్వు కూడా అలానే కదా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు, మామధు తుషాయముడి అని మధువుని స్రవించేటువంటి ఆ తిరుత్తుషాయిని కిరీటంలో ధరించి నువ్వు మధువుని తాగటం లేదంటే నమ్మేటట్లుగా ఉన్నావా? ఇదిగో ఈ మధువు ప్రవాహాలు ఇవన్నీ కూడా అని ఇవన్నీ చెప్పి ఎల్లాం ఎన్నవై ఎల్లాం ఒడివిలే కండో మీరే, అదిగో ఉండవలసినటువంటి గుర్తులు అలా ఉండాలి. ఏమని, నైవదంశాన్న మశకాన్ అన్నట్టుగా పడిపోయి ఉండాలి, లేదా మధు నసేవతే అని మధువుని తాగనట్టుగా, నమాంసాన్న భుక్ష్యతే అని మాంసాన్ని భుజించినట్టుగా అలా కదా ఉండాలి నువ్వు. కానీ ఎన్నవై ఎన్ను ఎల్లాం ఒడివిలే కండో మీరే, అప్పుడు రామచంద్రుడి తిరుమేలు చూసాం, కానీ ఇవన్నీ నీ దగ్గరికి ఏం కనబడట్లేదే. ఇదిగో తక్కవారు ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టి మీరు ఇలా ఉండటం అనేటువంటిది తగిన విషయమేనా? ఆళ్వార్ నాయకి అంత దుఃఖాన్ని కలిగించి శ్రీవదం పన్ని వడయ్యం వైతువో లక్కం కొడుతిరుక్కయ్యో తక్కోర్మయ్యావదు. దయా అంటే ఏమిటయ్యా? ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, ఆయన పాండిత్యానికి ఒక గుర్తు లభించింది, ఒక సభ ఏర్పాటు చేశారు, ఒక సన్మానం చేశారు, చేతికి ఒక పెద్ద బంగారు కంకణం తొడిగారు.
ఏమని, ఇదిగో ఈయన పలానా విద్యలో ఇంత పాండిత్యం కలిగినటువంటి వాడు, గొప్ప విద్వాంసుడు అని మర్యాద చేశారు. కానీ ఇప్పుడు నువ్వేర్పాటు చేసుకున్న ఈ సభలా ఉంది, శ్రీవధం చేసి వలయ్యం వైత్తు, అదిగో నువ్వే కంకణాలు తొడుక్కొని నేనేం గొప్ప పని చేశానో తెలుసా, ఆళ్వార్ నాయకిని సంహరించినంత పని చేశాను, ఆళ్వార్ నాయకితోటి కలిశాను, కాబట్టి ఇదిగో నా చేతికి కలిగినటువంటి ఆభరణాలు ఈ కంకణాలు అని ఆ కంకణాలు ధరించి కూర్చొని ఒక కోర్మయ్యావదు. ఇదయా నీదయ అంటే? ఆవిడ అలా ఉంటే నువ్వు ఇలా సభ ఏర్పాటు చేసుకొని అదిగో బంగారు కడియాలు నేను ఒక స్త్రీ వదన ఆళ్వార్ నాయకిని సంహరించేశాను అని గొప్పగా ఇక్కడ కూర్చున్నావు సభ ఏర్పాటు చేసుకొని. ఇదే నీ దయ ఉన్న ప్రకారం. ఎన్న వేండుం కండీరు ఇవ్వోలక్కం, ఎన్న వేండుం కండీరు. అసలు మీరేం మాట్లాడాలో తెలిసి అక్కడికి వెళ్ళి ఇవ్వోలక్కయ్యం ఇవన్ మేన్మయ్యం కండు ఎత్తయ్యంగానే అది కుంబడి ఎన్నో நீங்கள் ఆంధ్ర శంశం కొండాడవన్నాడు. ఎన్న వేండం కండీరు ఏం చెప్పాలో తెలుసా మీరు? ఆయన పెద్ద సభలో కూర్చొని ఉంటాడా? ఆ గొప్పతనం అందరినీ ఆజ్ఞాపించడం, అందరినీ నియమించడం అవన్నీ చూస్తారా? అమ్మో ఎంత గొప్పవాడు ఈయన, ఎంత పెద్ద సభ, ఎంతమంది సేవకులు, ఆ గొప్పతనం అంతా చూసి ఇత్తయ్యంగానే అజిత్ కుంబడి ఎండు ఎండ్రు நீங்கள் ఆంధ్ర శంశం కొండవన్నాడు. అక్కడికి వెళ్ళి వామ్మో అసలు ఈయన దగ్గరికి వెళ్ళి మేము అడగగలమా ఏదైనా? అయినా ఇంత గొప్పవాడు అలాంటి కార్యం చేసి ఉంటాడా అని ఆంధ్రశంశం కొండవన్నాడు. ఏమిటి కొండాడవన్నాడు? అబ్బో మీరు ఎంత దయగలిగిన వారు స్వామి అని. ఇలాంటి దయని ఆయన ఏం పొగడొద్దు మీరు. ఆయన గొప్పతనం చూడగానే మీకు కూడా మనసులో అమ్మో ఈయన ఎంత దయగలిగిన వాడు, ఈయన స్వభావం అలాంటిది కాదే అని భావన కలుగుతుందేమో. అలాంటి భావన మీరు తెచ్చుకోకండి. ఆ వడవేల్ చెన్నై పార్తు చొల్లుంగోడ్, మీకు ఆ భావన మనసులో ఈయన అలాంటి వాడు కాదే, ఇంత పెద్ద సభ, ఇంతమంది సేవకులు, ఇవి అన్ని చూస్తే ఈయన చూస్తే అలా అనిపించట్లేదనే భావన కానీ, ఓ అలాంటి పని చేస్తాడంటారా ఈయన అని మనసులో అలాంటి భావనలు కానీ ఏమీ తెచ్చుకోకండి. వెంటనే నన్ను గుర్తు తెచ్చుకోండి. ఇదిగో ఇవ్వడవిలే అవ్వడవిల్ ఎన్నై పార్టు చొల్లుంగో, నా భావాన్ని నన్ను గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మాట్లాడండి ఆయనతో. అప్పుడు నొంగకే అవనల్లాద உங்களுக்கு ఇత్తనయ్యం చెయ్య వేణుం ఎల్లయ్యాగిల్ ఇవ్వడవిలే ముఖం కాచిన உங்களுக்கு అవనుக்கும் వాసి ఎల్లై, అవనల్లాద உங்களுக்கு ఆయన కాకుండా మీకు ఉన్నటువంటి ఈ గుణాలను బట్టి, ఆయన అలాంటి గుణపూర్తి లేనటువంటి వాడు. ఎందుకని ఆంధ్రశంశం పరోధర్మ అని చెప్పాడు తప్ప ఆ పరోధర్మాన్ని పాటిస్తున్నాడా ఇప్పుడు? కాబట్టి దయాహీనుడిగా ఉన్నాడు ఆయన. అలా కాకుండా உங்களுக்கு ఇత్తనయ్యం చెయ్య వేణు, మీరు దయ కలిగినటువంటి వాడు, నేను పిలవకుండానే నా దగ్గరికి వచ్చారు ఉపకరించడానికి, కాబట్టి మీరు ఈ మాత్రమైనా చెయ్యాలి. ఇల్లయ్యాగిల్ అలా గనక మీరు చెయ్యలేకపోతే ఇవ్వడవిలే ముఖం కాచిన உங்களுக்கு అవనుக்கும் వాసి ఎల్లై, ఇలాంటి కష్టంలో నేను ఉన్నప్పుడు వచ్చి ముఖం చూపించారే, అలా చూపించకుండా వెళ్ళిన ఆయనకి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినా నా స్థితిని ఆయనతో తెలియచేయకపోతే మీకు ఏ తారతమ్యం లేదు. ఇలా నన్ను దుఃఖంలో ముంచి వెళ్ళాడు ఆయన, అక్కడికి వెళ్ళారు నా దుఃఖాన్ని చెప్దామని, కానీ చెప్పకుండా వస్తే అప్పుడు ఆయనకి మీకు తేడా ఏముంటుంది? కనుక అవన్ శ్రీవదం పన్ని స్వరూపహాని పారాదే ఓలక్కం కొడుతిరుందాను నాన్ పాడోడిక్కిరందేను. ఆయనేమో ఒక స్త్రీని వధ చేసి తన స్వరూపహానిని కూడా స్వరూపహాని కలిగిందని కూడా భావించకుండా ఒక పెద్ద సభ చేసి కూర్చున్నాడు. మరి ఆయనకి స్వరూపం ఏమిటండి? ఆళ్వార్ నాయకికి స్వరూపం ఏమిటి? భగవంతుడికి పరతంత్రురాలుగా ఉండడం. మరి భగవంతుడికి స్వరూపం ఏమిటి అంటే ఆళ్వార్ నాయకికి పరతంత్రుడుగా ఉండడమే భగవంతుడికి స్వరూపం అంటాం. ఆ స్వరూపానికి హాని కలిగిందని కూడా చూసుకోకుండా ఆళ్వార్ నాయకికి పరతంత్రుడుగా ఉండాల్సినటువంటి వాడు ఆళ్వార్ నాయకిని విడిచిపెట్టి పరమ పదంలో వెళ్ళి ఒక సభ చేసుకొని కూర్చుంటే ఎలా? తన స్వరూపాన్ని మర్చిపోయి అక్కడ కూర్చున్నాడు ఆయన. నా పాడోడిక్కిరందే ஒரு వాక్కాగ పడుతుకొండిరుక్క, ఇదిగో నేను ఇలా ఒట్టిపోయి ఇలా పడి ఉన్నాను నేను. ఇని உங்கள் స్వరూపహానిని ఇంగళే పరిహరిత్తుకొళ్ళుంగోడు, అదిగో మీ స్వరూపానికి హాని కలగకుండా మీరే రక్షించుకోండి. అంటే ఏమిటి? உங்களுக்கு స్వరూపానంటే ఎన్ విషయమాన ఉంగల్
பாரதந்திர ஹானி வாராதபடி உங்களுக்கு ஜீவனமான என்னை நோக்குங்கோள் ఎన్నుపడి స్వరూపహాని నేంగళే పరిహరిస్తుக் కొల్లుంగోడు. మీ యొక్క స్వరూపం ఏమిటి అంటే పారతంత్ర హాని వారాదపడి, పరతంత్రుడిగా ఉండడం అనే విషయానికి హాని కలగనట్లుగా ఉంగళకు జీవనమాన, మీకు జీవనం నేను ఏమిటి, నా తల్లో ఉన్న పుష్పాల్లో ఉన్న మధువే మీకు జీవనం కాబట్టి అది రక్షించుకునే ప్రయత్నం చేయండి. ఆయన తన స్వరూపాన్ని మర్చిపోయి అక్కడ కూర్చున్నాడు, నా స్వరూపాన్ని ఎండింపచేశాడు. కాబట్టి మీరేం చేస్తారు, మీ యొక్క స్వరూపానికి హాని కలగకుండా మీ జీవనాన్ని మీరే వెతుక్కోండి, మీరే సంపాదించుకొని ఆ మధువుని మీరే ఆస్వాదించండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. తూమధువాయిగల్ కొండు ஒன்று என் முல்லைகள் மேல் தும்பிகால் பூமது உண்ண செல்லில் வினையேனை பொய் செய்தகந்தா மாமதுவார் தன் துழாய் முடி வானவர் கோனை கண்டு யாமிதுவோ தக்கவாறு என்ன வேண்டும் கண்டீர் நுங்கட்கே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.